పాలమూరు ముద్దుబిడ్డ సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే నాయకుడు. రైతు కుటుంబం నుంచి వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామ ప్రజలకు అందరికీ సుపరిచితుడుగా కొనసాగుతూ ఆయన వృత్తిరీత్యా జీవనం కొనసాగిస్తూ ఎంతోమంది నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తూ అందరికీ ఆదర్శప్రాయుడిగా నిలుస్తున్న వనపర్తి జిల్లాలోని పేరుగాంచిన మహోన్నతమైన నాయకులు మెంటపల్లి పురుషోత్తం రెడ్డి అనే పేరు తెలియని నాయకులు ఈ ప్రాంతంలో ఉండరు. ఆయన రాజకీయ రంగప్రవేశం చేసిన తర్వాత ప్రజలకు అతి చేరువగా నిలిచారు. ఆయన వివిధ రాజకీయ పార్టీల్లో పనిచేశారు. తదనంతరం తన వృత్తిని యథావిధిగా కొనసాగిస్తూ నేడు అందరికీ ఆదర్శప్రాయుడిగా నిలుస్తూ నేడు భారతీయ జనతా పార్టీలో ప్రముఖమైన నాయకులుగా కొనసాగుతున్నారు. ఆయనతో మనం ప్రస్తుతం ఉన్నాము. సార్ను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ మీరు సామాజిక సేవ కార్యక్రమాలు ముందుంటారు. ఇప్పుడు అన్నింటికీ ముందుండి ఈ విధంగా మీకు ఈ సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలనే సంకల్పం ఎలా వచ్చింది? నా పేరు రాచాల, మా ఇంటి పేరు రాచాల పురుషోత్తం రెడ్డి. మా నాన్నగారు పేరు పుల్లారెడ్డి, మా అమ్మ పేరు మాణిక్యమ్మ. అమ్మగారు ఇప్పటికి ఉన్నారు 103 సంవత్సరాలు. మా నాన్న కూడా దాదాపు 96 ఏళ్ళు వారు జీవితకాలం కొనసాగించి ఈ మధ్యనే స్వర్గస్థులైనారు. మాది పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబం. మేము 6 మంది, మా నాన్నకు 6 మంది కుమారులం, 2 బిడ్డలు. దాదాపు ఈరోజు మా కుటుంబ సభ్యులంతా కలిసి పిల్లలు మన్మరాలంతా ఒక 50 నుంచి 60 మంది వరకు మా పెద్ద కుటుంబం. ఇప్పటికీ మా నాన్న ఇచ్చిన స్ఫూర్తి, అమ్మ నాన్న ఇచ్చినటువంటి వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని ఆసరాగా చేసుకొని మా కుటుంబం అన్నదమ్ములు ఇప్పటికి కూడా ఈ గ్రామంలో అందరికీ తెలుసు. ఎప్పుడు కూడా ఎలాంటి విభేదాలు లేకుండా ఆస్తుపాస్తుల విషయంలో కానీ ఏ విషయంలో కానీ అన్యోన్యంగా ఆప్యాయతగా అన్నదమ్ములను కలిసిమెలిసి ఉండే ఫ్యామిలీ మాది. మా అమ్మ నాన్న మాకు అది నేర్పించారు. వారసత్వం కూడా అది వచ్చింది. ఇప్పటికి కూడా మేము ఇది జాయింట్ ఫ్యామిలీ, మేము అన్నదమ్ములను కలిసి ఉంటుంది చాలా. అయితే మేము ఏ ఊరైతే నేను నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రి గ్రామం మెంటపల్లి. నేను పుట్టి పెరిగి ఇంతోనేనంటే ఈ మట్టి, ఈ నేల, ఈ గ్రామం నాకు ఇచ్చినటువంటి ఒక మహా అవకాశంగా నేను భావిస్తున్నాను. బాల్యంలో నేను చదువుకునే రోజుల్లో విద్యాభ్యాసం చేయడానికి ఇక్కడ నుంచి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కడకొండ గ్రామానికి మేము అక్షరాభ్యాసానికి చిన్నతనంని నడిచి వెళ్ళేవాళ్ళం. అప్పుడు మేము పడ్డ కష్టాలు, చదువుకోవడానికి మేము పడ్డ ఇబ్బందులు చాలా వర్ణనాతీతం. ఎందుకంటే ఈ గ్రామానికి ఒక రోడ్డు ఉండేది కాదు, రోడ్డు వ్యవస్థ ఉండేది కాదు. ఈ గ్రామానికి రావాలన్నా ఒక దారి, సరైన దారి లేని ఒక కుగ్రామం, ఒక ఐలాండ్ లాంటిది మెంటపల్లి. పక్కనే నేషనల్ హైవే ఉన్నా, ఆ పక్కన వనపర్తి హెడ్ క్వార్టర్ ఉన్న ఈ గ్రామానికి దారి సౌకర్యం లేకుండే. అయితే మా గ్రామంలో ఏకోపాధ్యాయ పాఠశాల, ఉపాధ్యాయులు ఒకరోజు వస్తే ఒకరోజు రాకుండే, ఒక్కొక్కసారి టీచర్ ట్రాన్స్ఫర్ అయితే స్కూల్ ఎత్తేసి. సో ఆ ఇబ్బందుల్లో మేము ప్రాథమిక విద్యను కూడా అభ్యసించడానికి కడకొండ మీద ఆధారపడాను. దాదాపు మా ప్రాథమిక విద్య అంతా 1 నుంచి 7 తరగతుల వరకు పక్కనే ఉన్న కడకొండలో విద్యాభ్యాసం జరిగింది. దాని తదనంతరం మళ్ళీ హై స్కూల్కు అక్కడి నుంచి ఇంకో 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరం ఉన్న పెద్దగూడెం గ్రామం, అంటే
దాదాపు మా గ్రామం నుంచి 4 కిలోమీటర్ల దూరం మేము ఉన్నత విద్య కొరకు హై స్కూల్ ఎడ్యుకేషన్ కొరకు నడిచి వెళ్ళేవాళ్ళం రోజు. పొద్దున్నే మార్నింగ్ ఇవ్వాలి. సరే, వ్యవసాయ ఆధారిత కుటుంబాలు మరి అమ్మ నాన్న పెద్ద ఫ్యామిలీ. ఆ రోజు విద్యకు పెద్ద ప్రాధాన్యత ఉండేది కాదు. కుటుంబంలో ఏదైనా ఎవరైనా ఏదైనా పని ఉన్ననాడు, బాబు ఇలా స్కూల్కి బంద్ చేయి, మనం బావి దగ్గరికి పోవాలి, వ్యవసాయం పోవాలి. ఎందుకంటే మా నాన్నకు దాదాపు ఆ రోజుల్లోనే 80 నుంచి 90 ఎకరాల భూమి ఉండేది. మేము 6 మంది అన్నదమ్ములం కాబట్టి మా అన్నను చదువుకుంటున్నప్పటికీ ఏదైనా అవకాశం ఓ రోజు పనుల్లో నాటేసేటినాడు, కలుపు తీసేటినాడు, అవసరం పడితే కూడా మేము స్కూల్ పని చేసి కూడా వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి రోజులు ఆ రోజుల్లో. సరే, మా ఫాదర్ చదువుకున్న వారు సింగిల్ విండోలో ఎంప్లాయీగా కూడా చేసి కొన్ని రోజులు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. అయితే విద్య యొక్క ఆవశ్యకత, విద్య యొక్క విలువలు తెలిసిన కుటుంబం మాది కాబట్టి మా నాన్న మమ్మల్ని చదువు పట్ల శ్రద్ధ తీసుకున్నాడు, సహకరించిండు. 9వ తరగతి వరకు పెద్దగూడెం చదువుకున్నాం. అక్కడ నుంచి హై స్కూల్ విద్య కొరకు 10th ఇంటర్మీడియట్ కొరకు మాకు కొత్తకోట చాలా సమీప గ్రామం, వెళ్ళి రావడానికి ఆ రోజుల్లో హైవే నుంచి లారీలు ఎక్కిపోయేవాళ్ళం. అయితే కొత్తకోటలో 10th అక్కడనే చదువుకున్నాం. ఇంటర్మీడియట్ కూడా జూనియర్ కాలేజ్ కూడా కొత్తకోటలోనే చదువుకున్నాం. దాదాపు మా విద్య అంతా 1974 నుంచి 84 మధ్యన 10th క్లాస్ అయిపోయింది. మరి నేను 1969 జనవరిలో పుట్టినా, కానీ స్కూల్లో వేసేటప్పుడు 5 నెలలు తక్కువ ఉందని డేట్ ఆఫ్ బర్త్ జరిపి 1969 మేగా వేసాడు. 6 నెలలు 8 నెలలు తక్కువ ఉన్నాయి. అసలు అది 69 జనవరి అంటే స్కూల్లో వయసు రీత్యా తక్కువ అయితే అడ్మిషన్ చేసుకొని వయసును ముందరికి జరిపేసి. సో అది నాది అట్లా నడుస్తుంది. ఒరిజినల్ నా పుట్టినరోజు 11 జనవరి 1969. దాని తదనంతరం ఇంటర్మీడియట్ విద్య చేసినాం. అక్కడ నుంచి ఇంకా ఉన్నత విద్య కొరకు, డిగ్రీ కొరకు నాకన్నా పెద్దవారు మా అన్నగారు హైదరాబాద్లో వారు ఉపాధ్యాయ వృత్తి చేస్తుంటే వారు ఉండి ఇక్కడ పోయి రావడానికి వెళ్ళి రావడానికి అసౌకర్యం ఉంది కాబట్టి హైదరాబాద్లో వచ్చి నా దగ్గర ఉండి చదువుకో అని చెప్పి అక్కడ తీసుకెళ్ళారు. వారి దగ్గరనే ఉంటూ ఏదైతే డిగ్రీ ఉందో న్యూ గవర్నమెంట్ కాలేజ్ హైదరాబాద్లో డిగ్రీ పూర్తి చేయడం జరిగింది. దాని తదనంతరం పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏ ఎకనామిక్స్ 1990 నుంచి 92లో అకాడమిక్ ఇయర్లో పూర్తి చేసుకొని దాదాపు 92 వరకు నా ఎడ్యుకేషన్ ఆల్మోస్ట్ పూర్తి అయింది. మధ్యలో 1-2 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. 10th నేను ఒక సబ్జెక్ట్ తప్పి ఉంటుంది, ఇంగ్లీష్ తప్పి ఉంటుంది. మొదటిసారి రాస్తే 28 మార్కులు వచ్చినాయి, రెండోసారి రాస్తే 1 మార్కు తప్పు వచ్చింది. దాని తర్వాత మళ్ళీ రాస్తే 60 మార్కులు వచ్చినాయి. దాని తర్వాత ఇక్కడ విద్యలో వెనుకబడలేదు. విద్య ఆ విధంగా కొనసాగింది. బాల్యం అంతా ఈ గ్రామము, వ్యవసాయదారిత కుటుంబం కాబట్టి ఇక్కడనే ఆడినాం, పాడినాం, వ్యవసాయం చేసాం. వ్యవసాయంలో చేదోడు వాదోడుగా కుటుంబాన్ని కూడా ఉన్న రోజులు కూడా చాలా మంది. ఈ విధంగా మా బాల్యం అంతా విద్యార్థి నడిచి. మీరు సామాజిక అంటే విద్య తర్వాత మీరు ఒక వృత్తి అంటే ఒక బిల్డర్స్గా కొనసాగారు. బిల్డర్స్గా ఎలా వెళ్ళి నాకు 92లో నా ఒక చదువులంతా పూర్తి చేసిన తర్వాత నేను వాస్తవంగా ఒక లా విద్యార్థిని కావాలని ఆశ ఉండే. ఎంట్రన్స్ రాసిన. అది స్టేట్ లెవెల్లో ఆ రోజు లా సీట్ అంటే ఒక ఐఏఎస్ వచ్చినట్టు ఫీలింగ్ ఉండేది. నాకు 8th ర్యాంక్ వచ్చింది లాలో, స్టేట్ 8th ర్యాంక్ వచ్చింది. అని చాలామంది మిత్రులు నన్ను లా చేస్తే 10-15 ఏళ్ళు ప్రాక్టీస్ చేయాలి, దానివల్ల మన అంటే తొందరగా సెటిల్మెంట్ కాము, మనకు లా బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం కూడా లేదు కాబట్టి ఇవాళ దాన్ని ఎన్నుకుంటే లేట్ అవుతుంది, ఏదన్నా గ్రూప్స్ సివిల్స్ వైపు ప్రయత్నం చేయమని మా కుటుంబ సభ్యులకు మా అన్నగారు వారు హైదరాబాద్లో అప్పటికే ప్రభుత్వ ఉద్యోగి టీచర్గా ఉన్నారు, వారు కూడా నాకు గైడ్ చేసిండ్రు. గైడ్ చేస్తే అటువైపే చదవమని చెప్పి పీజీలో డిగ్రీ తర్వాత లా తీసుకోకుండా ఎంఏ ఎకనామిక్స్ తీసుకున్నాను.
సో తీసుకున్న తర్వాత ఇక ఆ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఇమ్మీడియట్గా ఏం చేయాలనే క్రమంలో ఆ రోజుల్లో ఏదో ఒక అంటే మనం వృత్తి ప్రవృత్తి అంటే మనం చదువుకుంటూ మనకు ఒక వృత్తి ఉండాలి. ప్రవృత్తి విద్య అయినప్పటికీ వృత్తి ఇంకేదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో కొన్ని రోజులు నేను ఒక ట్యుటోరియల్ కూడా పెట్టడం జరిగింది హైదరాబాద్. ట్యుటోరియల్ పెట్టి విద్యార్థులను జాయిన్ చేసి వాళ్ళకు చక్కటి విద్యా ట్యూషన్స్ చెప్పడం అట్లా 1 year జరిగింది. దాన్ని స్కూల్ అప్గ్రేడ్ చేసిన తర్వాత దాని కాలంలో అంటే 1 year 2 yearsలో అప్పుడు ఈ పియర్లెస్ జనరల్ ఫైనాన్స్ అనేది ఒకటి ఉండే. నా మిత్రుడు నా క్లాస్ సహచరుడు ఒకడు వచ్చి మనం ఇది చేస్తే చాలా బాగుంటుంది, చాలా గౌరవప్రదంగా ఉంటుంది, సంఘంలో మనం కూడా ఉన్నత స్థాయికి పోతామంటే సరే ఆ రోజుల్లో ఏదో ఒక అవకాశం కదా అని చెప్పి ఆ పియర్లెస్ జనరల్ ఫైనాన్స్ కంపెనీలో నేను ఏజెంట్గా తీసుకొని 92 తర్వాత దాంట్లో కూడా మాధ్యమం చేయడం జరిగింది. ఆ రోజు అంటే ఒక ఏజెంట్ తర్వాత ఫీల్డ్ ఆఫీసర్ తర్వాత సబ్ ఆర్గనైజర్ అనేది ఉండేది. ఆర్గనైజర్ అంటే ఆ రోజుల్లో లక్ష వేల ఇన్కమ్ ఓరియంటేషన్ కనపడే చాలా పెద్ద ఇన్కమ్ వాస్తవంగా 92-93లో మంత్లీ ₹1,00,000 అంటే ఇలా ₹1,00,00,000 లెక్కన. కాబట్టి నేను దాని పట్ల కొంత ఆకర్షితున్నది. దాంట్లో పనిచేసి కొంతమంది రిక్రూట్ చేసి ఏజెంట్లను చేసి సబ్ ఆర్గనైజర్ చేసి అన్నీ చేసిన తర్వాత ఆ రోజున్న ప్రభుత్వ నామ్స్ ప్రకారంగా జనరల్ ఫైనాన్స్ను కేంద్ర ప్రభుత్వము దాన్ని అవేన్స్లో పెట్టింది. అంటే దానికి ఫర్దర్ బిజినెస్ చేసుకోవడానికి అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే అప్పటికి ఆ బిజినెస్ బంద్ చేసింది కొన్నేళ్ళు. చేసిన తర్వాత అరే మనం ఒకటి చేపడితే ఇట్లా కదా ఏం చేయాలని ఆలోచన చేసే క్రమంలో నాకు ఏదైతే సర్కిల్ హైదరాబాద్లో ఉందో వాళ్ళంతా కలిసి మిత్రులు ఫ్రెండ్స్ అంతా కలిసి మనం హైదరాబాదు ఫ్యూచర్ డెవలప్ అయ్యే పట్టణం, ఇక్కడ మనం రియల్ ఎస్టేట్ అంటే భూములు కొని వెంచర్ చేస్తే బాగుంటుందని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. 93-94లో చిన్న వయసు, అసలు పెద్ద పెట్టుబడి లేదు, మనతో ఆ శక్తి కూడా లేదు. కానీ సాహచర్యం అసలు ఉన్నటువంటి దోస్తులు మిత్రులు వాళ్ళు వీళ్ళు ఉండి ఏం కాదు నువ్వు రాణిస్తావు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు చేద్దామని ఒక 4 కలిసి 94లో రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్లో ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్న సమయంలో కొబ్బరికాయ కొడుతున్నప్పుడు మేము అక్కడ అనాజ్పూర్ అనే ఊరు ఉంటుంది. ఆ ఊరిలో 18,000 ఎకరాల ఎకరం భూమి కొన్నాం. నలుగురమే ఒక 6 ఎకరాల భూమి కొన్నాం. ఆ రోజు నా పెట్టుబడి 50,000. ఆ 50,000 కూడా ఈ సందర్భంగా చెప్పాలి, ఆ రోజు నా దగ్గర ఉన్నాయి కావు. ఒక మిత్రుడు ఒక శ్రేయోభిలాషి మీరు చేస్తే బాగుంటుందని చెప్పి ఒక ఆఫీసర్ అధికారి, వారి పేరు చెప్పడం అంత కరెక్ట్ కాదు కానీ వారు సహకరించి ఆ మొదటి ప్రైమరీ ఇన్వెస్ట్మెంట్ వారే ఇచ్చారు. 50,000 నేను ఇష్టపడ్డాని చెప్పిస్తే ఆ 50,000 పెట్టుబడి అట్లా 2 లక్షలు చేసి అక్కడ భూమి కొని వెంచర్ చేసి ప్లాట్లు చేసి చాలా అద్భుతంగా అమ్ముడు పోయినాయి. ఆ రోజుల్లో మేము ఎంత అంటే 7,000-8,000 ప్లాట్ అమ్మేసాం. చేసిన తర్వాత ఉత్సాహం వచ్చింది. మళ్ళీ దాని తర్వాత ఇంకోటి అబ్దుల్లాపూర్ మెట్టు, నింజాపూరు, అదేవిధంగా ఇది తొర్రూరు అనేక గ్రామాల్లో రైతులతో అప్రోచ్ అయ్యి మేము వెంచర్ చేసుకుంటా రియల్ ఎస్టేట్లో ఆల్మోస్ట్ అలా ఒక స్థితికి వచ్చేసి నేను ఒక కారు కొనుక్కున్నా. ఆ రోజుల్ని 94-95లోనే ఒక అంబాసిడర్ కారు నేను కొనుక్కునడం ఆసక్తి వచ్చి ఆ వెంచర్ మంచిగా దినదినాభివృద్ధి అవుతుంది. జరిగే క్రమంలో ఒక కారు కొన్నా. ఆ కారు తీసుకొని ఒకరోజు మా ఇక్కడ నాన్నకు సుస్థైంది. మా గ్రామంలో ఫాదర్కి ఏదో సుస్థైందంటే ఎక్కించుకోపోదామని వస్తే పక్కన నాకు అడుకున్న గ్రామంలో కారు ఆపి ఇక్కడి వరకు రావాల్సి వచ్చింది. మా నాన్నకు చాలా సుస్తుంది, నడవలేని పరిస్థితి. ఏం చేయాలని చెప్పి ఎద్దుల బండి కట్టుకొని మా నాన్నను ఆ కడుకున్న గ్రామం వరకు ఎద్దుల బండి పోవడానికి కూడా రస్తలేని స్థితిలో చెరువులకెళ్ళి నీళ్ళులకెళ్ళి తోలుకపోయి అవస్థపడ్డాక తీసుకుపోయినా సరే హాస్పిటల్ చూపించిన తర్వాత ఆ రోజే నా మైండ్లో ఒకటి ఆలోచన వచ్చింది. అరే నేను ఈ స్థాయికి వచ్చినా కానీ నన్ను కన్న తల్లిదండ్రులకు నా ఊరికి ఏదైనా చేయాలంటే చేయలేని స్థితి కదా, నా ఊరికి కూడా నేను పోలేని స్థితి ఉంది, దీన్ని ఎట్లా మార్చాలని చెప్పి ఒక ఆలోచనకు వచ్చి అప్పటికి ఊరిని సరే సర్పంచులు ఉన్నారు, వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు చేస్తున్నారు. హనుమంతు గారు ఉంటే అంతకుముందు మొదటి సర్పంచ్ వెంకటయ్య గారు అని మంచిగా చదువుకున్న వ్యక్తి బాగా చేసినారు. కానీ ఈ గ్రామానికి రోడ్డు వ్యవస్థ లేదు.
రోడ్డు వ్యవస్థ కావాలంటే ఒక చదువుకున్న యువకుడు కావాలి అని చెప్పి ఆనాటి నా చిన్ననాటి మిత్రుడు రిజర్వేషన్ ఉంటే దేవాన గారిని సర్పంచ్గా ప్రపోజల్ చేసి వారిని ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో వారికి సపోర్ట్ చేసి దేవన గారిని సర్పంచ్గా సహకరించి గెలిపించుకున్నాం. గెలిపించి వారికి అప్పచెప్పిన బాధ్యతలు ఏంటంటే కడుపున నుంచి మెట్టపల్లికి రోడ్డు కావాలి. అయితే సరే వారు గెలిచిన తదనంతరం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు రాజకీయాల్లో తన శక్తి మేరకు ఒక మట్టి రోడ్ను ఫార్మేషన్ చేసుకొచ్చాడు. అయినా సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాలేదు. కాకపోయినప్పుడు ఈ ఊరిని మార్చాలంటే ఏం చేయాలని నాకు ఒక సంకల్పం వచ్చింది. అరే నేను ఒక స్థితికి వచ్చిన, నేను బతకగలుగుతున్నా, ఒకరి బతుకు తిరుగుతున్నా. నా దగ్గర ఆ రోజుకు అప్పటి కొత్తకోటలో కూడా వెంచర్ వేసినాం. దాదాపు 40 మంది మనతో ఎంప్లాయీస్ వర్క్ చేస్తుండ్రు, వాళ్ళు కూడా స్థిరపడ్డరు. అని గ్రామానికి నేను ఏం చేయగలుగుతా అని ఆలోచన వచ్చి ఆ రోజు ఉన్నటువంటి రామచంద్ర సెక్రటరీ గారు చీఫ్ విప్ ఉండి వారి సాహచర్యంలో మరి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతోన ఈ గ్రామానికి 2001లో వచ్చిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనరల్ మహిళ. కానీ నేను హైదరాబాద్లో ఉంటున్నా, అప్పటికి సెటిల్ అయినా, ఆర్థికంగా అక్కడనే వృద్ధి అవుతుంది, వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. అప్పటికి నేను బిల్డర్గా రియల్టర్గా పేరు తెచ్చుకున్నప్పటికీ 2001లో వచ్చిన సాధారణ సర్పంచ్ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అయింది. మహిళా రిజర్వేషన్ అయితే జనరల్ లేదు కాబట్టి మహిళ అయిందని చెప్పి మా మిస్సెస్ని అడిగిన, మరి గ్రామం బాగుపడాలంటే మరి నువ్వు నాకు సహకరించాలి, మరి మహిళ అయింది కాబట్టి నీకు మన రాజకీయాల పట్ల సుముఖత ఉంటే బాగుంటుందంటే ఓ స్థాయిలో ఆమె రాజకీయాల పట్ల సుముఖత లేకపోయినా నా పట్ల గౌరవంతోనే గ్రామం పట్ల అభిమానంతో వారు అప్పటికే బీఎస్సీ బీఈడి చేసి మంచి ఉన్నత చదువు చదువుకొని అప్పటి కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. అయినా నా పట్ల నమ్మకం, గ్రామం పట్ల ప్రేమతో ఒప్పుకున్నారు. ప్రజలు కూడా మమ్మల్ని ఆదరించారు. ఆ టర్మ్ మాకు మా భార్యను సర్పంచ్కి వెళ్ళిపోవడం జరిగింది. ఈ గ్రామం కొరకే రాజకీయాలకు రావడము, ఈ గ్రామాభివృద్ధిని చేయడానికి సత్సంకల్పంతో వచ్చింది. ఆ టర్ము సరే ఆ రోజు ఉన్నటువంటి మరి రావుల చంద్రశేఖర్ రెడ్డి గారి సాహచర్యంలో ఈ గ్రామానికి బీటీ రోడ్ శాంక్షన్ చేసుకున్నాం. వేసుకోవడం కూడా జరిగింది. కాకపోతే వారు ఎలక్షన్ తర్వాత రోడ్ వేసుకోవడం జరిగింది, వారు ఇచ్చిన శాంక్షన్. అదే క్రమంలో ఇక్కడ నుంచి ఉల్లెంకొండ కూడా లింక్ రోడ్, మట్టి రోడ్ ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత గ్రామానికి ఒక వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసుకున్నాం. తర్వాత ఈ గ్రామంలో కావాల్సినటువంటి పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత అభివృద్ధి చేసుకున్నాక సంపూర్ణం కాలేదు. ఎందుకంటే ఆ రోజు పీరియడ్ తక్కువ, ఆ పీరియడ్ కూడా అయిపోయింది. మళ్ళీ తదనంతరం కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ పీరియడ్లో కూడా మేము 2 ఏళ్ళతో సర్పంచ్ ఉన్నాం. అప్పుడు చిన్నారెడ్డి గారు గెలిచారు, మంత్రి అయ్యారు. మనం ఇక్కడ పార్టీ వేరే కాబట్టి వారు పెద్దగా సహకరించారు. దాన్ని మళ్ళీ ఆ టర్మ్లో తదనంతరం రిజర్వేషన్లు వచ్చినాయి. బీసీ రిజర్వేషన్ అయితే మా మిత్రులు పెద్దలు బాలయ్య గారికి ఇవ్వడం జరిగింది సర్పంచ్గా. వారి కాలంలో కూడా కొంత పనులు జరుగుతుపోయినాయి. జరిగినాక ఈ గ్రామం పూర్తి అభివృద్ధి చెందలే. నా వృత్తి వ్యాపారం రియల్టర్గా, బిల్డర్గా, కాంట్రాక్టర్గా కొనసాగుతున్నప్పటికీ నా ప్రవృత్తి మాత్రం సామాజిక కోణంలో ఎక్కువ ఉండే. నా గ్రామం, నా ఊరు బాగుండాలి అని చెప్పి మళ్ళీ జనరల్ రిజర్వేషన్ వచ్చింది సర్పంచ్గా 2013 ఆగస్టు అనుకుంటా. రిజర్వేషన్ వస్తే అప్పుడు నేను సర్పంచ్గా ఉండాలనే కాంక్ష లేదు. ఎవరినో ఒకరిని నిల్చోబెట్టి ఊరిని అభివృద్ధి చేద్దామనే ఆలోచనతో ఉన్న క్రమంలో గ్రామస్తులంతా చాలా పెద్ద మొత్తంలో అందరూ కూడా పాపం పార్టీలకు అతీతంగా లేదు మీరు ఉండాలి, గతంలో చేసిండ్రు, మీరు యువకులు, ఈ గ్రామాభివృద్ధి మీ వల్లనే జరుగుతుందని చెప్పి ఆకాంక్షించి వాళ్ళు ఏకగ్రీవానికి ప్రయత్నం చేశాను. చేసినాక రాజకీయాలు ఉంటాయి కదా. కాంగ్రెస్ పార్టీలో మా కుటుంబ సభ్యుడు మా అన్న కొడుకునే నన్ను పోటీకి పెట్టి మా ఓట్లను చీల్చి కొంచెం చిన్నపుచ్చడానికి ప్రయత్నం చేసిన ఈ గ్రామం నన్ను గ్రామ పెద్దలు, గ్రామస్తులు వాళ్ళ మనసులో, హృదయంలో నా పట్ల ఉన్న ప్రేమ భారీ మెజార్టీతో నాకు పట్టం కట్టడం జరిగింది. కట్టినాక దాని తదనంతరం మీకు తెలిసిందే 2014లో తెలంగాణ మూమెంట్ ఉధృతంగా ఉంది. అప్పుడు మేము టీడీపీలో ఉన్నప్పటికీ తెలంగాణ సెంటిమెంట్ ఉంది. సో మనం కూడా తెలంగాణ రావాలి,
ఆకాంక్షించినాం. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ 3 కోణాలు అడిగినాం. ఒకటి నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ 3 కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నష్టం జరిగింది. మరి తెలంగాణ వస్తే మనకు కూడా గ్రామాల్లో అభివృద్ధి జరుగుతాయి కానీ అని ఆలోచనతో 2014లో నేను ఈరోజు ఉన్నటువంటి మాజీ మంత్రి వారు నిరంజన్ రెడ్డి గారి పార్టీలో అప్పుడు 2014 ఎన్నికల కన్నా ముందు వారు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. కలిసి పనిచేద్దాం తెలంగాణ కొరకు అంటే నేను ఆ రోజు అప్పటికీ ఈ ఉమ్మడి జిల్లా పాలమూరు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డ రాష్ట్ర సర్పంచుల సంఘంలో కన్వీనర్గా కొనసాగుతున్నాను. ఆ సందర్భంగా వారు నన్ను ఆహ్వానించడం జరిగింది. తెలంగాణ ఒక నినాదం, ఆ సెంటిమెంటు, ఆ యొక్క ఆ ఎమోషన్ మమ్మల్ని కూడా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి తదనంతరం ఈ గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీ రాష్ట్రంలో ఎక్కడ లేనప్పుడు ఈ ఊళ్ళో మొత్తం టాయిలెట్స్ కట్టించారు. రాష్ట్రంలో వాటర్ గ్రిడ్ సిస్టమ్ రాకముందే 2015లోనే మొత్తం ఇంటింటికి నీళ్ళు ఇచ్చి ఐఎస్ఐలు కట్టించినప్పుడు ఆనాటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి వారి గ్రామాన్ని సందర్శించి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు ఇచ్చిండు. ఉత్తమ సర్పంచ్ కూడా నాకు సముచిత గౌరవం ఇచ్చారు. తదనంతరం నన్ను తాలూకాలో ఇప్పుడు ఈ జిల్లాలో ఒక మోటివేషన్ స్పీకర్గా సర్పంచ్గా నన్ను రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే ఐడెంటిఫైడ్ గ్రామాలు, మంచి గ్రామాలు అంటే రాష్ట్ర స్థాయిలో గుర్తింపు చెందిన 5 గ్రామాల్లో మిట్టపల్లి గ్రామాన్ని కూడా చేర్చి నేను ఆ రోజు మనం ఏదైతే మనకు అగ్రికల్చర్ డిఆర్డిఏ దానిలో ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది, అపార్ట్లో కూడా నేను సర్పంచులకు గ్రామ పంచాయతీలను ఏ విధంగా డెవలప్ చేయాలి, వాటి అభివృద్ధిలో మనం పాత్ర ఏంది, సర్పంచుల పాత్ర ఏమైనా మోటివేషన్ స్పీకర్ కూడా నన్ను అవకాశం ఇచ్చి ఆ క్రమంలో నేను చాలామంది సర్పంచులు ఈ గ్రామాన్ని విజిట్ చేయడం జరిగింది. 500-600 మంది వచ్చి మిట్టపల్లిని చూసి ఆశీర్వదించిపోయారు, అభినందించిపోయారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా నన్ను ఎంకరేజ్ చేసింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ అవార్డు కూడా ఈ గ్రామానికి స్వచ్ఛ భారత్ అవార్డు కూడా ఈనాటి గౌరవ నరేంద్ర మోదీ గారి దగ్గర జార్ఖండ్లో పోయి తీసుకోవడం జరిగింది. ఈ విధంగా నేను అభివృద్ధి చెందడం కాకుండా, నా కుటుంబం డెవలప్ కాకుండా నా గ్రామం కూడా అభివృద్ధి చెందాలని ఒక కాంక్షతోనే నేను రాజకీయాల పట్ల అట్రాక్ట్ అయ్యి నా శక్తి మేరకు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసిన. తదనంతరం కూడా ఈ గ్రామానికి నీళ్ళు లేకుండే, సాగునీరు ఇబ్బంది ఉంటే ఆ రోజు 2015లో కానపల్లె నుంచి పోయినటువంటి భీమా ఫేజ్ 2 కాల్వ 27ను మరి అది మధ్యంతరంగా ఆగిపోయి ఉండే. ఆ రోజు ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి గారు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఉంది. దీన్ని ఏ విధంగానే చేస్తే దాదాపు ఒక 20-25 గ్రామాలకు 60,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తుందంటే మాకు సొంత ప్రణాళిక చేసుకొని ఆ రోజు కానాపల్లి చెరువులో భీమా ఫేజ్ 1 నుంచి ఫేజ్ 2 పోయే నీళ్ళను ఒక డైవర్షన్ బండ వేసి నీళ్లు మలిపి శంకర సముద్రం నుంచి రంగసముద్రాన్ని తీసుకొచ్చి అక్కడ నుంచి ఈ భీమా ఫేజ్ 2 కాలువకు తీసుకొస్తే ఆ విషయాలన్నీ ప్రజలకు తెలుసు. ఆ రోజు మేము దానికి చాలా శుద్ధతతో కొంత సొంత డబ్బులు దాదాపు 1,20,00,000 దాకా మేము ఖర్చు పెడితే ఒక 20 లక్షలు గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్వరరావు గారు చూసి ఇది చక్కటి ఆలోచనని 20 లక్షలు మాత్రమే శాంక్షన్ ఇచ్చిండ్రు. తదనంతరం అది చాలామంది ఈరోజు కనపడుతున్నటువంటి ఈ పచ్చటి కోనసీమంతా దానికి నిదర్శనం. నేను ఆ సామాజిక సేవ అంటే ప్రజల కొరకు నేను చేయగలిగింది చేసినందుకు నేను చాలా తృప్తిగా చాలా ఆనందంగా ఉన్నాను. సరే రాజకీయాల్లో పదవులు రావచ్చు రాకపోవచ్చు కానీ ప్రజలకు పనిచేసే అవకాశం నాకు వచ్చింది. ఆ శక్తి నాకు ఇచ్చాడు భగవంతుడు. కాబట్టి నా తల్లిదండ్రులు ఇచ్చిన ఏదైతే నాకు జన్మ ఉందో, పుట్టిన ఊరుందో, ఇక్కడ పరిసరాలను వీటన్నిటి కూడా నేను మనస్ఫూర్తిగా సర్వీస్ చేసి నా శక్తి వంచన లేకుండా చేయలేదు. మీకు రావుల చంద్రశేఖర్ ఎలాంటి సత్సంగం ఉంటారు అంటే ఆయన ఫ్రెండ్లీగా వారు 94లో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నేను రాజకీయాల్లో లేను. 95లో వారు అయిన తర్వాత వారితో అంటే ఈ గ్రామం కొరకే నాకు వ్యక్తిగత అవసరాలు ఏం లేకుండే ఈ గ్రామం పట్ల అభిమానంతో వారికి ఈ గ్రామ అవసరాల కొరకు వారి దృష్టికి తీసుకుపోయేవారిని. వారి కూడా మంచి విఘ్నులు, గ్రామాభివృద్ధి పట్ల చాలా అవగాహన వ్యక్తి, సర్పంచ్గా పనిచేసిన వ్యక్తి కాబట్టి
గ్రామాల్లో ఉండే సమస్యలు తెలిసిన వ్యక్తిగా వారు మాకు స్పందించారు, సహకరించారు. వారితోనే చాలా మటుకు నేను రాజకీయాల్లో ఎట్లుండాలి, రాజకీయాలు ఎందుకు చేయాలనే విషయాలను కూడా నేను నేర్చుకున్నాను. వారు నాకు గురు సమానులు. రాజకీయాల్లో నేను గురువుగానే భావిస్తాను. మీరు టీడీపీ పార్టీలో వెళ్ళిన తర్వాత మీకు చంద్రబాబు నాయుడు కూడా మీకు అన్ని సత్సంబంధాలు కల్పించింది రావడం. అయితే రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఎట్లుంటుందంటే, ఎప్పుడు పయ్యోళ్ళు కిందోళ్ళను పైకి తీసుకుపోవాలని ఎప్పుడు ప్రయత్నం చేయరు. కిందోళ్ళు కిందనే ఉండాలని చూస్తారు. ఆ క్రమంలో ఆ రోజు నేను నా పట్ల వ్యక్తిగతంగా మంచి అభిప్రాయం ఉంది రావుల గారికి. ఆ కుటుంబం కూడా నన్ను వాళ్ళ కుటుంబ సభ్యునిగా గౌరవించింది, ఆదరించింది. దాంట్లో నేను ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడలేను. కానీ రాజకీయ కోణంలో వారు నాకు పూర్తిగా అంటే నా ఎదుగుదలకు సహకరించలేకపోయాను. కారణాలు ఏదో వారికే తెలుసు. చంద్రబాబు నాయుడు, నేను ఈ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అంతకుముందు కూడా నేను తాలూకా కన్వీనర్గా ఉండి సమన్వయకర్తగా ఉండి వారు అధికార ప్రతినిధిగా రాష్ట్రంలో బిజీగా ఉండి రాజ్యసభ సభ్యులు ఉన్న క్రమంలో వారు అప్పచెప్పిన బాధ్యతలు నేను కూడా నిర్వర్తించేది. ఇక్కడ ఎంపీపీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు, ఈ మండలము, ఈ తాలూకాలు కూడా వారు ఏ బాధ్యతను అప్పచెప్పినా నేను తూచా తప్పకుండా పాటించి వాళ్ళకు పనిచేసి పార్టీని గెలిపించిన. ఆ రోజుల్లో కూడా నాకు అవకాశం రాకపోయినా అవకాశం వచ్చింది. వాళ్ళను నన్ను ముందుండే అలా నడిపించి, అంటే ఎన్నుకుండి నడిపించి గెలిపించిన రోజులు ఉన్నాయి. సరే, రాజకీయంగా నాకు ఒక ఉన్నత అవకాశం ఇవ్వకపోయినా నేను వ్యక్తిగా నాకు మాత్రం సముచిత గౌరవం ఇచ్చిండు. వారి పట్ల నాకు ఒక గురుభావన ఉంది. ఓకే, నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మీ సత్సంబంధాలు ఏ విధంగా ఉండేది? 2014లో సెంటిమెంట్, అంటే తెలంగాణ సెంటిమెంట్తో మాత్రము నేను ఆ భావన నాకు నిరంజన్ రెడ్డి గారు స్ఫురణ తెచ్చిండు. రాజకీయాల పదవులు ఎవరైనా ఉండొచ్చు, కానీ తెలంగాణ రావాలి కదా, వస్తేనే కదా ఈ అభివృద్ధి అవుతుంది అని చెప్పి వారు మాకు చెప్పడం జరిగింది. నన్ను అప్రోచ్ అయింది. వారు అప్రోచ్ అయితే ఆ రోజు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారిని కూడా నేను కలవడం జరిగింది. మరి తెలంగాణ సమాజం అంతా తెలంగాణ పట్ల ఆకర్షితులవుతున్నారు. మనం కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉనికి కష్టతరం ఉంది సార్, మనం కూడా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో పోదాం అని అడగడం జరిగింది. వారు అన్నారు, నేను ఉన్న రోజులు బతికిన రోజులు తెలుగుదేశం జెండా కిందనే ఉంటా, ఈ జెండానే చివరిగా నాకైతే అని చెప్పి వారు ఆ రోజు చాలా పెద్ద భావనతో చెప్పడం జరిగింది. మీ అవసరాలు, మీ గ్రామ అవసరాలు, మీ యొక్క భవిష్యత్తు నిర్ణయాన్ని మీరు తీసుకోమని నాకు స్వేచ్ఛనిచ్చిండు. వారికి ఇంటికి వెళ్ళి చెప్పే నేను టీఆర్ఎస్ పార్టీలో నిరంజన్ రెడ్డి గారి సాహచర్యంలో జాయిన్ కావడం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి, ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర తెలంగాణ అధ్యక్షులు కేసీఆర్ గారి సమక్షంలో వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగిన పెద్ద మీటింగ్లో ఆనాడు సర్పంచ్ సంఘం జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా నేను రాజకీయాల్లో జాయిన్ అయినా. అప్పటికి నేను సర్పంచ్గా కొనసాగుతున్నా. అదే క్రమంలో నాకు వారు రాజకీయంగా నేను వారికి చేదోడు వాదోడుగా ఉన్నా. నాకు కూడా వారు ఏం చిన్నగా చూడలేదు. పార్టీ పరంగా నాకు సముచిత గౌరవం ఇచ్చారు. నన్ను కూడా వారు కుటుంబ సభ్యునిగా భావించి పార్టీలో నాకు ప్రాధాన్యత కల్పించారు. అంటే అధికారికంగా కల్పించకపోయినా పార్టీ ప్రాధాన్యతలో మనం పనిచేసాం. సో వారితో చేసే క్రమంలో 2014 ఎన్నికల్లో వారితో పనిచేయడం జరిగింది. సరే, ఆ రోజు తెలంగాణ సమాజం అంతా టీఆర్ఎస్ పట్ల, అంటే తెలుగు కేసీఆర్ గారి పట్ల నమ్మకంతో అందరిని గెలిపించారు. కానీ ఇక్కడ నిరంజన్ రెడ్డి గారు స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం వారిని గుర్తించి ప్లానింగ్ బోర్డు వైద్యం ఇచ్చింది. మరి దాన్ని ఆధారం చేసుకుని వారు కూడా ఈ జిల్లాకు వనపర్తి నియోజకవర్గం అభివృద్ధిలో చాలా వ్యక్తిగతంగా ఎవరు ఏదనేది పక్కకు పెడితే వ్యవస్థ పరంగా వారు ఈ నియోజకవర్గ అభివృద్ధికి చాలా కష్టపడ్డారు. మంచి పని చేసి మా గ్రామాభివృద్ధిలో కూడా సహకరించారు. తర్వాత 2018 ఎన్నికల తర్వాత వారు మళ్ళీ వెళ్ళడం జరిగింది. దాంట్లో నేను కూడా ప్రధాన భూమిక వహించిన, అది వారికి కూడా తెలుసు, ఈ సమాజానికి కూడా తెలుసు. దాని తదనంతరం జరిగిన పరిణామాల్లో నేను ఆ రోజు సరే రాజకీయాల్లో ప్రతి వ్యక్తి ఎదగాలని కోరుకుంటాడు. నేను కూడా జిల్లా పరిషత్ చైర్మన్ కావాలని ఆకాంక్షించింది, కోరుకునండి. సరే, వారికి ఉన్న ఒత్తిడులు, వారికి ఉన్నటువంటి రాజకీయ సమీకరణలో
మనకు అవకాశం ఇవ్వలేకపోయినారు. అయినా నేను పార్టీలోనే ఉన్నా, కొనసాగిన 2023 ఎన్నికల్లో కూడా నిరంజన్ రెడ్డి గారి గెలుపు కొరకు శక్తి వంచన లేకుండా పనిచేసి 2023లో వారు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే మేఘారెడ్డి గారిపై వారు ఓటమి చూసిండ్రు. దాని తదనంతరం మేము కూడా బాధపడ్డాం. రాజకీయాల్లో ఎవరైనా ఉండొచ్చు పోవచ్చు, కానీ ఒక అభివృద్ధి కాముకుడు నిరంజన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా మనం కొన్ని విషయాలను పక్కకు పెడితే వ్యవస్థ పరంగా ఈ వనపర్తి నియోజకవర్గానికి చాలా మేలు జరిగింది వారి వల్ల. నేను దానికి వారికి యాంగిల్లో అంటే ఈ జిల్లా అభివృద్ధి చెందుతుంది, ఈ జిల్లా కేంద్రాన్ని తెచ్చిన దాంట్లో వారు ప్రధాన భూమిక వహించారు. జిల్లా అభివృద్ధిలో కూడా వారు శక్తివంచంతో కూడా పనిచేసారు. ఇరిగేషన్ విషయంలో కూడా మా సొంతలను వారు ముందు పెట్టి చాలా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ చేయించారు. కాబట్టి ఈ నియోజకవర్గానికి మేలు చేస్తున్నటువంటి వ్యక్తికి మనకు అవకాశం లేకపోయినా, రాజకీయంగా అవకాశం రాకపోయినా సహకరించాలని చెప్పి సహకరించినాం. మళ్ళీ 2023లో గెలుపు కొరకు కూడా ప్రయత్నం చేసినాం. రాజకీయాల్లో సర్వసాధారణ ప్రజా తీర్పే అంతిమం కాబట్టి దాన్ని శిరసాహించవలసింది. వారు ఓటమి పాలైన తర్వాత జరిగిన క్రమంలో తదనంతరం మీకు తెలిసిన విషయం. మీరు బీజేపీ పార్టీలకు వెళ్ళడానికి ప్రధాన కారణం ఇప్పుడు 2014 తెలంగాణ సెంటిమెంట్తోన టీడీపీకి వెళ్ళి వచ్చినాం. సరే 3 ఎన్నికలు 10 సంవత్సరాలు చేసాం. తెలంగాణ వచ్చింది, తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రి అండి, తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, తెలంగాణ అభివృద్ధి కొనసాగించింది. కానీ ఇక తెలంగాణ సెంటిమెంట్ అనేది పోయింది. ఇప్పుడు జనంలో ఎవరు పరిపాలించిన తెలంగాణలో ఎవరు ఏం చేసినా తెలంగాణకే జరుగుతుంది. కాబట్టి 2023 ఎన్నికల తర్వాత మారిన పరిస్థితుల వల్ల భారతదేశంలో భవిష్యత్తు భారతదేశం బాగుండాలన్నా, భారతదేశం ప్రపంచ దేశాల ముందర గర్వంగా నిలబడాలన్నా గౌరవ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అంటే వారు ముందుకు తీసుకుపోతారు. అవినీతి రహితంగా దేశం ప్రపంచ దేశాలు గర్వించే విధంగా ఒక నాయకుడు వారిని భారతదేశం గుర్తించింది. రెండోసారి కూడా వారికి ఎన్నుకోవడం జరిగింది. వారి పాలన చాలా బాగుంది. సో నేను 10 సంవత్సరాలు నా ఊరు కొరకు పనిచేసిన, 10 సంవత్సరాలు ఈ తాలూకు కొరకు పనిచేసిన, తెలంగాణ కొరకు పనిచేసిన. ఇంకా దేని కొరకు పనిచేయాలి? దేశం కొరకు పనిచేయాలి అనే ఆలోచనలో నేనున్న క్రమంలో గౌరవ పార్లమెంటు సభ్యులు మాజీ పొద్దుగంటి రామన్న గారు నన్ను సంప్రదించడం జరిగింది. మనం భారతీయ జనతా పార్టీలకు పోతే బాగుంటుందేమో, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పనిచేద్దాం అనుకుంటున్నాం పురుషోత్తం అంటే, వారు నాకు కొంచెం రాజకీయాల్లో చేదోడు వాదుడుగా పెద్ద వయసులో అప్పటికీ నన్ను వ్యక్తిగా గుర్తించి చాలా విషయాల్లో నాకు సహకరించారు. రాష్ట్ర సర్పంచ్ సంఘం కావడానికి, జిల్లా సంఘంలో నేను కావడానికి వారు నాకు చాలా అండగా నిలబడ్డ వ్యక్తి. పెద్దలు నాకు మరి గురు సమానులు వారు నన్ను ఇన్వైట్ చేసిండ్రు. వారి కుమారునికి ఇక్కడ నాగర్ కర్నూలు పార్లమెంటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి పోటీ చేసే అవకాశం ఇస్తున్నారు. మరి మీరు కూడా సహకరిస్తే భారతీయ జనతా పార్టీలో చేద్దామని వారు ఒక సూచన చేస్తే, సరే నేను ఆ రోజు కూడా పరిగెత్తుకొని పోలే. నేను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ పెద్దకు ఒకసారి సమాచారం ఇచ్చి ఈ కారణంతోనే నేను పోతున్నాను చెప్పిన. సరే వారు దాన్ని ఏ విధంగా ట్రీట్ చేసినా నేను పెద్దగా బాధపడేది లేదు, చింతించేది లేదు. కానీ మారిన కాలమాన పరిస్థితిలో దేశం పట్ల ఒక భారతీయునిగా నా బాధ్యతని నిర్వర్తించాలి కదా. కాబట్టి భారతీయ జనతా పార్టీ వల్ల దేశానికి మేలు జరుగుతుంది కాబట్టి నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంతో నేను భారతీయ జనతా పార్టీలో మరి నాకున్నటువంటి పార్లమెంటు సభ్యులు వారి కుమారుడు ఢిల్లీలో కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో ఆ రోజు ఈ రాష్ట్ర వ్యవహారాలు చూసి తరుణ్ చుగ్ గారి సమక్షంలో ఢిల్లీ భారతీయ జనతా పార్టీలో 2023 డిసెంబర్లో జాయిన్ అయిన తక్షణమే భరత్ కుమార్కు భారతీయ జనతా పార్టీ టికెట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. వారి గెలుపు కొరకు నేను శక్తివంచన లేకుండా పనిచేసిన. వారి ఎన్నికల సమన్వయకర్త కూడా నన్ను పార్లమెంట్ సెగ్మెంట్లో నియమించిండే.
నా వంతుగా ప్రయత్నం చేసిన. వనపర్తి నియోజకవర్గంలో నాతో పాటు సోదరుడు ఆ రోజు ఉన్నటువంటి జడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి గారు కూడా నాతో పాటు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులను కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ మరి వారి అందరి సమన్వయం సహకారంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఈ వనపర్తి నియోజకవర్గంలో ప్రజలు చాలా సముచితంగా గౌరవించి కాంగ్రెస్కు కన్నా ఓన్లీ 2300 ఓట్లు మాత్రమే తక్కువ వచ్చినాయి. రెండవ ప్లేస్లో భారతీయ జనతా పార్టీని వనపర్తి నియోజకవర్గ ప్రజలు గుర్తించి గౌరవించి నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని మా యొక్క మరి సూచనలను సహకరించిన ఈ నియోజకవర్గ ప్రజల విఘ్నతకు వారు చూపిన గౌరవానికి వారు చూపిన ప్రేమను నేను ఎప్పుడు మర్చిపోను. భారతీయ జనతా పార్టీకి 2వ స్థానం వచ్చింది. మీరు వనపర్తి అంటే నా నిర్ణయాన్ని ఈ నియోజకవర్గ ప్రజలు కూడా ఆమోదించినట్లయింది అని చెప్పదలుచుకున్నాను. వనపర్తి నియోజకవర్గంలో బీజేపీ పార్టీని శాసనసభ్యులుగా రాబోయే ఎన్నికల్లో మీరు గెలిపిస్తారా? మీ పాత్ర ఎట్లా ఉంటుంది? భారతీయ జనతా పార్టీ మిగతా పార్టీల లెక్క భారతీయ జనతా పార్టీ మొదలు దేశం, 2 పార్టీ, 3 వ్యక్తి. అంటే ఫస్ట్ దేశం కొరకు ఏ త్యాగానికైనా భారతీయ జనతా పార్టీలో సిద్ధంగా ఉండాలి. తర్వాత పార్టీ నిర్ణయాన్ని ఆమోదించడానికి సిద్ధంగా ఉండాలి. 3వ స్థానం మాత్రమే వ్యక్తి. ఇక్కడ వ్యక్తులు రేపు ఎమ్మెల్యే పురుషోత్తం రెడ్డి కావచ్చు, లోక్నాథ్ రెడ్డి కావచ్చు, మా మిత్రులు నారాయణ గారు కావచ్చు, సబ్బిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. కానీ ఈ దేశం, ఈ ధర్మం రక్షించడానికి భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయానికి అందరము కట్టుబడి పనిచేయాల్సింది. ఆ క్రమంలో మీ అంతా చాలా సమన్వయంతోన ఈ 18 నెలల కాలంలో చాలా అద్భుతంగా వనపర్తి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ మంచి ఉన్నత స్థితికి చేర్చినాం. అందరికీ దాంట్లో అందరి సమన్వయం ఉంది. దాదాపు 30 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీని పట్టుకొని ఆ జెండా భుజాన వేసుకొని మరి భారతీయ జనతా పార్టీ గెలవాలి, ఈ రాష్ట్రంలో రావాలి, తాలూకాలు రావాలి అని చెప్పి ప్రయత్నిస్తున్న కార్యకర్తలు చాలామంది ఉన్నారు. వాళ్ళ దాంట్లో నేను ఒక కార్యకర్తను మాత్రమే. మరి వాళ్ళ యొక్క భావన, వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం నెగ్గాలి అనేది దానికి ఉడతాభక్తిగా మేము కూడా మా శక్తి వంచన లేకుండా భారతీయ జనతా పార్టీ నిర్ణయించిన వ్యక్తిని ఎవరైనా సరే, భారతీయ జనతా పార్టీ ఎవరు నిర్ణయించినా చాలా ఆచితూచి నిర్ణయం తీసుకుంటుంది. వేరే ప్రలోభాలకు గురి అయ్యేది కాదు ఇక్కడ. తర్వాత కుటుంబ రాజకీయాలు ఉండవు దీంట్లో, తర్వాత వ్యక్తిగత రాజకీయాలు ఉండవు. నేను ఎమ్మెల్యే అనే వ్యక్తి ఎవరు ఉండరు దీంట్లో. పార్టీ ఎవరని చెప్తే వాళ్ళే ఎమ్మెల్యే. కాబట్టి రేపు జరగబోయే స్థానిక శాసనసభ ఎన్నికల్లో తప్పనిసరిగా 100% భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుస్తాడని చెప్తున్నా. దానికి కారణం కూడా నేను చెప్తున్నా. అంతకుముందు జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఇక్కడ 9,000 ఓట్లు వచ్చినాయి. కానీ ఎంపీ ఎన్నికలకు వచ్చే వరకు 62,500 ఓట్లు వచ్చినాయి. అంటే ప్రజల్లో మార్పు వచ్చినట్లే కదా. మరి ప్రజల్లో వచ్చిన మార్పును ఎవరైనా ఆపగలుగుతారా? ఏ లీడర్లను ఆపగలుగుతాడా? హిమాయమీలు ఉన్నటువంటి మాజీ మంత్రులు ఉన్నటువంటి వనపర్తి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కూనం లేకుండా మమ్ములను గౌరవించి జనం ఆశీర్వదించిన మాట చాలా గొప్పది కదా. మరి ఆ గొప్పదనాన్ని ఒకసారి బీజేపీకి ఓటేసినాక ఎవరన్నా మర్చిపోతారా? అదే క్రమంలో ఈరోజు గౌరవ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశంలో ఈ దేశ ప్రతిష్టను, ఈ దేశం యొక్క రక్షణ విధానంలో కానీ, మరి విదేశీ విధానంలో కానీ, సామాజిక కోణంలో కానీ, అంత్యోదయ సిద్ధాంతంలో కానీ నరేంద్ర మోదీ గారు చాలా చక్కటి పరిపాలన అందిస్తున్నారు. కాబట్టి ప్రజల్లో ఇంకా పెరిగింది. ఇప్పుడు బీజేపీ చాలామంది భారతీయ జనతా పార్టీకి ఏడ ఉన్నారనుకుంటారు. ప్రజలే భారతీయ జనతా పార్టీ. కార్యకర్త లీడర్లు తక్కువ సంఖ్య తక్కువ ఉండొచ్చు, కానీ ప్రజల్లో ఎంత విప్లవం వచ్చింది. ఆ విప్లవం భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో కనపడలేదు. దాన్ని ఎవరు ఆపలేరు. 2014లో ఏ విధంగా తెలంగాణ సెంటిమెంట్ ఉన్నదో రేపు జరగబోయే మొన్న జరిగిన పార్లమెంట్లో ఉంది. రేపు జరగబోయే 2029 ఎన్నికలు కూడా తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా భారతీయ జనతా పార్టీ అధికారం చేపడతాం. వనపర్తి నియోజకవర్గం కూడా శాసనసభ్యులు గెలిచే అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి.
దాన్ని ఎవరు కాదనలేరు, దాన్ని ఎవరు ఆపలేరు కూడా. ఇప్పుడు నియోజకవర్గంలో వనపర్తి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బలోపేతం కావడానికి మీరు ఎలాంటి కార్యాచరణ తయారు చేసుకుంటూ అధ్యక్షులతో కలిసి అందరు నాయకులతో అండి మంచి ప్రశ్న అడిగిండు. భారతీయ జనతా పార్టీలో ఇందాకనే చెప్పిన వ్యక్తి స్వామ్యకరణ వ్యవస్థ అని భారతీయ జనతా పార్టీ ఒక ప్రణాళిక రూపొందిస్తుంది. కేంద్ర పార్టీ రూపొందించిన దాన్ని రాష్ట్ర పార్టీ జిల్లా అధ్యక్షునికి పంపడం జరుగుతుంది. జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో మేము ప్రతి ప్రోగ్రాంకు ఒక కన్వీనర్ ఉంటారు. అట్లా నేను ఈరోజు నాకు కూడా రాష్ట్ర పార్టీ ఈ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్గా నన్ను రాష్ట్ర పార్టీ ఇక్కడ జిల్లా అధ్యక్షుడి సూచన మేరకు నాకు నిర్ణయించింది. నేను స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్గా నాకున్న అనుభవం, స్థానిక సంస్థలో నేను చేసినటువంటి సర్పంచ్, ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర సర్పంచుల అధ్యక్షునిగా నాకున్న అనుభవాన్ని క్రోడీకరించి మరి అన్ని గ్రామాల్లో కూడా ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే ప్రణాళికలన్నీ సిద్ధం చేసాం. మాకున్న ఇన్ఫర్మేషన్ కొంచెం ప్రజలు వచ్చినటువంటి చేతని భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద అసెట్ ఏంటంటే అవినీతి రహితమైనటువంటి పార్టీ. ఎవరు కూడా వ్యక్తి కొరకు పనిచేయరు, వ్యవస్థ కొరకు, దేశం కొరకు పనిచేస్తారు. కాబట్టి ప్రజలు కూడా 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసిండ్రు, అంతకుముందు 60 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి మరొక అవకాశం ఇచ్చిండ్రు. కానీ ఈరోజు 6 పథకాలను అమలు చేస్తామని చెప్పి 6 వాగ్దానాలను ఇచ్చి అమలు చేయలేని నిస్సాయ దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం కొనసాగుతుంది. ఏవైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నావో వాటిని నెరవేర్చలేక, ప్రజలకు చెప్పుకోలేక ఆ నిస్సాయ స్థితిలో కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ప్రజాక్షేత్రంలో పోయే పరిస్థితులు లేరు, పోయి చెప్పుకునే స్థితిలో లేరు. లేకనే దాదాపు 18 ఏళ్ళు 2 సంవత్సరాలు స్థానిక సంస్థలు ఎలక్షన్స్ అయిపోయి గడిచినా కానీ ఎన్నికలు పెట్టలేనటువంటి దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది. ఇది నిదర్శనం కాదా? ఇది భారతీయ జనతా పార్టీకి రేపు ప్రజలు ఓటేస్తారని చెప్పడానికి ఇంత మాత్రం చాలదా? నేను చెప్తున్నాను. ఇప్పుడు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, సర్పంచులనుకో, జెడ్పీటీసీలకో, ఎంపీటీసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జిల్లాలో అవసరం వస్తే జిల్లా పరిషత్ కూడా కైవసం చేసుకోవడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటామని కూడా దానికంతా మేము కార్యరూపణ చేసుకున్నాం. కార్యకర్తలను సిద్ధం చేసాం. గ్రామాన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, బూత్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, మరి వివిధ హోదాలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా మంచి సమన్వయంతో శక్తి సర్వశక్తుల నుండి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ కార్యకర్తలంతా గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. దానికి ప్రజలు కూడా చాలా అనుకూలంగా సమాధానం ఉన్నారు. రేపు స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టడానికి జనం సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తారు. వనపర్తి రేపు రాబోయే జెడ్పీటీసీ ఎన్నికల్లో మీరు జెడ్పీటీసీగా పోటీ చేసి జెడ్పీ చైర్మన్ అవకాశం, పార్టీ మీకు అవకాశం ఇస్తే అదే కదా. ఇంకో పార్టీలో అయితే నేను ఎమ్మెల్యేను, నేను జిల్లా పరిషత్ చైర్మన్, నేను జెడ్పీటీసీ, నేను ఎంపీపీ, నేను సర్పంచ్ అని చెప్పుకున్నాను. భారతీయ జనతా పార్టీలో అది లేదని మొదలు చెప్పి నేను కూడా పోటీ చేసే అవకాశాలు ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఏమంటున్నా అంటే ఇప్పుడు రాజ్యాంగపరంగా ఏదైతే రిజర్వేషన్లు ఉన్నావో ఇలా అధికార పార్టీ కుప్పిగంతులు వేస్తుంది. ప్రజలను మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చి బీసీలకు రిజర్వేషన్ 42% చేస్తామని, అది రాజ్యాంగ సవరణ షెడ్యూల్ 9లో అయితేనే అవుతుందని వారికి తెలిసి కూడా, దానిలో మేధావులు చదువుకున్న వారు ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ అయితే మనం గెలవాలి ఎన్నికలు అని చెప్పి ప్రజలను మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి గెలిచిండ్రు. ఇలా ఆ యొక్క 42% రిజర్వేషన్ అమలు చేయడానికి వారి నుంచి అయితలేదు. ఇన్ని శాసనసభలు ఆమోదించిన, జీవోలు తెచ్చినా నిలబడదు. ఎందుకంటే కేంద్రంలో రాజ్యాంగ సవరణ జరగాలి. దాన్ని 9వ షెడ్యూల్లో
రాజ్యాంగ సవరణ జరిగి ఈ రిజర్వేషన్లో మార్పులు చేస్తే తప్ప వీరి యొక్క ప్రతిపాదన నిలబడదు. దానికి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తాం, సిద్ధంగా ఉంది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ అంత్యోదయ సిద్ధాంతం, అడుగు బలహీన వర్గాలకు మేలు జరగాలనే సిద్ధాంతం. కానీ ఈ రిజర్వేషన్ ప్రతిపాదనలో ఒక లోపం ఉంది. మతపరమైనటువంటి రిజర్వేషన్ శాతాన్ని ఏదైతే ముస్లిమ్స్లో కూడా బీసీ కమ్యూనిటీలో చేర్చి వెనుకబడ్డ బీసీలకు అన్యాయం చేయడానికి ముస్లిమ్స్లను మతపరమైనటువంటి 10% రిజర్వేషన్ తన కలిపినరో దానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకము. మీరు అవి తీసేస్తే బలహీన వర్గాలకు మీరు ఇచ్చేటి 32%, 32 కాదు మీరు 42 చేయండి. మత ప్రాతిపాదికమైనటువంటి రిజర్వేషన్ దాని నుంచి తీసేసి వెనుకబడ్డ మైనార్టీస్ కూడా దాన్ని కలపండి. కానీ మతపరమైనటువంటి రిజర్వేషన్ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. కావున ఆ రిజర్వేషన్ అమలు చేయడానికే భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయట్లేదు. అంతేగాని దాన్ని పూచి చూపించి మేము బీసీలకు మేలు చేస్తున్నామని చెప్పి ఈరోజు గవర్నమెంట్ చెప్పుకుంటుంది. బీసీలకు మేలు కాదు, వాళ్ళు చేస్తున్నది అన్యాయం. రాబోయే దినంలో సహచర బీసీ మిత్రులు గ్రహించాలి. దాన్ని మీకు మన కుటుంబాలకు నష్టం జరగబోతుంది. అది జరిగితే మీరు అధికారం రేపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జీవితకాలం మరవలేనటువంటి నష్టం జరుగుతుంది. కాబట్టి మతపరమైన రిజర్వేషన్ తీసేసి వెనుకబడ్డ వారికి రిజర్వేషన్ ఇవ్వండి. భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఎన్నికలు పోవచ్చు అంటే వాళ్ళు దాన్ని పూచి చెప్పి ఎన్నికలు పెట్టలేని నిస్సాయ దుస్థితిలో భారతీయ జనతా పార్టీని ఇంకో పార్టీ మీద అబండాలు వేసి మసిపూసి మారేడుకాయలు చేసి ఎన్నికలు గెలుద్దామని చూస్తున్నారు. కానీ ప్రజలు చాలా విఘ్నులు. పాత రోజులు లేవు. ఇలా సోషల్ మీడియా ఉంది, మీలాంటి ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. ప్రజలకు 1000 కన్నులు ఉన్నాయి. అప్పుడు 2 కళ్ళతో చూస్తుంది. ఒకరొకరికి 1000 కన్నులతోన ప్రభుత్వాలు చేస్తున్న ప్రతి అంశాన్ని సునిశ్చితంగా సూక్ష్మంగా అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి మీరు చేస్తున్న తప్పని జనం గ్రహించింది. మీ జిమ్మిక్కులు ఇంకా చాలా రోజులు నడవవు. తొందర ఎన్నికలు పెట్టాలి. పెట్టకపోతే తల వంచి ఎన్నికలు పెట్టిస్తాం. స్థానిక ప్రభుత్వాలు భారతీయ జనతా పార్టీ ప్రజలు ఆశీర్వదిస్తారు. దానికి నేనేం చెప్పబోతున్నంటే మీరు అడిగిన ప్రశ్న దానిలో మేము జడ్పీకో జడ్పీటీసో ఎంపీటీసో ఎంపీకో అని చెప్పుకోవడానికి ఉండదు. పార్టీ ఏది ఆదేశిస్తే ఎవరికి అవకాశం ఇస్తే వారికి వరకు పనిచేస్తాం. పార్టీ నాకు అవకాశం ఇచ్చిన అందరూ కూడా పనిచేస్తారు. భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సిద్ధాంతం. ఇప్పుడు మీరు వనపర్తి నియోజకవర్గంలో రాచాల పురుషోత్తమ రెడ్డి కన్నా మెండపల్లి పురుషోత్తమ రెడ్డి అని పేరు ఎట్లా వచ్చేసారు? వాస్తవంగా నేను 2వసారి సర్పంచ్ అయ్యి ఈ జిల్లా రాజకీయాల్లో తిరుగుతున్న క్రమంలో రాచాల పురుషోత్తమ రెడ్డి అంటే రాచాల ఊరు ఒకటి ఉంది మనతో అడ్డాజాల దగ్గర. చాలామంది ఫోన్ చేసి అలా మీరు అడ్డాగ్ల మండలం ఇదా అని అడిగింది. అరే ఇదేదో బాగాలేదు, నేను నా ఊరు కొరకు సర్పంచ్ అయినా, నా ఊరు నేను గౌరవిస్తే ఇంకో ఊరు పేరు పెట్టుకోవడం బాగాలేదు అని చెప్పి నా ఊరు కూడా ఆ రోజు ఎలివేట్ లేదు. ఇది మా మెంటపల్లి గ్రామము ఈ చుట్టుపక్కల 4-5 గ్రామాలకు తప్ప బయట తెలియని పరిస్థితి. వనపర్తిలో కూడా మెంటపల్లి అంటే మెట్టుపల్లి అని అడుగుతుండ్రు. ఈ దుస్థితి పోవాలంటే నన్ను నా ఎదుగుదలకు ఉపయోగపడ్డ ఊరు పేరును కూడా నాతో పాటు తీసుకుపోవాలని చెప్పి ఈ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు అయినాక నేను రాచాల తీసేసి మెంటపల్లి పురుషోత్తమ రెడ్డి అని చెప్పి పత్రికా మాధ్యమాలు అనుకో, ప్రెస్ మీడియాలు అనుకో, నేను వేదికల మీద అనుకో నా పేరుకు మెంటపల్లిను యాడ్ చేసుకోవడం వల్ల నా పేరు ఇప్పుడు రాచాల పురుషోత్తమ రెడ్డి కన్నా ఎక్కువ మందికి మెంటపల్లి పురుషోత్తమ రెడ్డి అంటేనే అందరూ సుపరిచితంగా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ వివిధ పార్టీలో కానీ గ్రామాల్లో కానీ నన్ను గుర్తిస్తారు. ఈ గ్రామాన్ని కూడా గుర్తించండి. దానివల్లనే నాతో పాటు నాకు అవకాశం ఇచ్చిన గ్రామం పేరు కూడా బయటికి తీసుకుపోయి గ్రామాన్ని కూడా ఈ రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో చూపించే భాగ్యం నాకు నా ఊరు వల్ల కలిగింది. అందుకే నాకు ఆ ఊరు పేరును మొదలుపెట్టుకుంటున్నాను. ఈ ప్రధానమంత్రి కేంద్ర నరేంద్ర మోడీ నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి చూపిస్తున్నారు. అయినా వాటిని గ్రామీణ స్థాయిలో కార్యకర్తలు మోటివేషన్ చేయలేకపోవడం వల్ల కొంత ప్రజలకు కేంద్ర పథకాలు అందడం లేదు. తెలియడం అందడం లేదు అంటే
కార్యకర్త బీజేపీ కార్యకర్త చెప్పడం లేదు, వారి సహకారం అందించడం లేదు. చాలా సందర్భానుసారమైనటువంటి ప్రశ్నలు మీరు స్పందించారు. నేనే చెప్దామనుకున్నా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలో స్వీపర్ శాలరీ నుంచి గ్రామ పంచాయతీలో ట్రాక్టర్, గ్రామ పంచాయతీలో పెట్టినటువంటి నర్సరీ, గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, మోరీలకు సంబంధించిన నిధులు ఎన్ఆర్ చేసే కదా. అదేవిధంగా గ్రామ పంచాయతీ బిల్డింగులు, గ్రామ పంచాయతీలో వేస్తున్నటువంటి స్ట్రీట్ లైట్స్, గ్రామ పంచాయతీలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం నిధులు. కానీ ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు వీటి మీద ఎడ్యుకేట్ అయ్యి ప్రజలకు ఇవన్నీ కేంద్రాన్ని అని తెలిస్తే ప్రజలు మమ్మల్ని ఆదరించరు కదా. కాబట్టి కేంద్రం నిధులు, కేంద్రం ప్రధానమంత్రి ఫోటో పెట్టకూడదు, ప్రధానమంత్రి కనపడితే మేమేడ చిన్నగా అవుతామని ఒక సంకుచిత భావంతోన కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియకుండా దాచి ఉంచగలిగారు. కానీ ప్రజలు ఈ మధ్యన తెలుసుకున్నారు. నిన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏవైతే ప్రజలకు వస్తున్నటువంటి బియ్యం ఉంది, రైస్, దాంట్లో 6 కిలోల బియ్యంలో 5 కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కరోనా నుంచి ఫ్రీ చేస్తుంది. గతంలో మాన్యశ్రీ నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల కొరకు 2 రూపాయల బియ్యం చేసిపోయిండ్రు. వారు చాలా ఆ రోజుల్లో వారు ఒక దేవుడిని అక్కడ చూసిండ్రు. వారి తర్వాత అంత పెద్ద నిర్ణయం భారతదేశం మొత్తం చరిత్రలో ఫ్రీగా రేషన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే గౌరవ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అనేక స్కీములు చేస్తుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అంత్యోదయం అంటే చివరి వ్యక్తికి చివరి మెట్టుకు ప్రభుత్వ ఫలాలు చేకూరాలి. మరి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఒక మాట చెప్తుండే, కేంద్రం నుంచి రాష్ట్రానికి, రాష్ట్రం నుంచి గ్రామానికి, కేంద్రం నుంచి 100 రూపాయలు వస్తే రాష్ట్రానికి వచ్చే వరకు 75 అవుతాయి, రాష్ట్రం నుంచి జిల్లాకు పోయే వరకు 50 అవుతాయి, జిల్లా నుంచి తాలూకాకు చేరే వరకు 30 అవుతాయి, తాలూకా నుంచి వ్యక్తికి వ్యవస్థకు చేరే వరకు 10 పైసలు అవుతాయి అని చెప్తున్నారు. అంటే అర్థమైందా? అంటే కేంద్రం ఇస్తున్నటువంటి నిధులు ఏవి కూడా ప్రత్యక్షంగా అంత్యోదయ అంటే చివరి వ్యక్తికి చేరేటి కావు. అక్కడ ఏం జరిగిందో వారే చెప్పిండు. పెద్దలు వారు సత్య స్వర్గాలు ఉన్నారు, కానీ చాలా మంచి మాట చెప్పిండు. దాన్ని అరికట్టాలని ప్రయత్నం చేసిండు, కానీ కాంగ్రెస్ అది సాధ్యం కాలేదు. ఎందుకంటే అక్కడ వ్యక్తిస్వామ్యం ఉంటుంది, ఎవరికి వాళ్ళు పెద్దోళ్ళు కన్నా. కానీ భారతీయ జనతా పార్టీలో వ్యవస్థ ముఖ్యం, దేశం ముఖ్యం. కావున ఇక్కడ అవినీతి రహితంగా ఏదైతే నరేంద్ర మోదీ గారు జన్ధన్ అకౌంట్ ఓపెన్ చేయించి భారతదేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మందికి వారిని స్వయంగా ఖాతాదారులను చేసినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోదీ గారు. దాని ద్వారా కిసాన్ సమ్మాన్ నిధి అనేది మీకు తెలుసు కదా, సంవత్సరానికి 6,000 రూపాయలు, భూమి చిన్నగున్నా పెద్దగున్నా డైరెక్ట్గా ఖాతాకు వస్తుంది. రేషన్ బియ్యం డైరెక్ట్గా ఖాతాకు వస్తుంది. ఈ గ్రామ పంచాయతీ నిధులు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్కి పోయేది. మేము రాష్ట్ర సర్పంచ్ సంఘం, తర్వాత పంచాయతీరాజ్ ఛాంబర్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కేంద్రంతో పెద్ద ఫైట్ చేశాం. ఆ నిధులు చక్కగా గ్రామ పంచాయతీకి రావాలంటే నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఆ సిస్టమ్ మార్చి గ్రామ పంచాయతీ నిధులు నేరుగా గ్రామ పంచాయతీకి రావడానికి 2016లో ఒక యాక్ట్ తెచ్చి అకౌంట్ ఓపెన్ చేయించి 16 నుంచి ఇప్పటి వరకు కూడా నేరుగా సెంట్రల్ ఫండ్స్ అని కూడా డైరెక్ట్గా గ్రామ పంచాయతీలకు వచ్చే విధంగా చేసిండు. ఇప్పుడు చాలా ప్రజల్లో మార్పు వచ్చింది. ప్రజలు చాలా విజ్ఞులు, తెలివిపరులు, చదువుకున్నారు. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికా మాధ్యమాల ద్వారా ప్రజల్లో బాగా అవగాహన వచ్చింది. ఇలా అంటే గ్రామీణ స్థాయిలో నిరుపేదలకు అంతా అందుతున్నవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులని ఆలోచనకు వచ్చిన తర్వాతనే మొన్న తెలంగాణలో గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్న, టీఆర్ఎస్ ప్రాబల్యం ఉన్న 73 లక్షల ఓట్లు వేసిండు భారతీయ జనతా పార్టీ. 8 మంది ఎంపీలను గెలిపించాడు, 4 ఎంపీలు 2వ స్థానానికి వచ్చాడు. మన పార్లమెంట్ సెగ్మెంట్ కూడా తెలుసు కదా మీకు, 2వ స్థానానికి వచ్చాడు. మరి ప్రజల్లో చైతన్యం లేకపోతే అది ఎట్లా సాధ్యమవుతుండే? అంటే ప్రజలు తెలిసిపోయింది. ఇప్పుడు ఎవరు చెప్పినా వినాలి.
మసిపూసి మారడికాయలు చేసి రాజకీయాలు చేసే దినం పోయింది. చెప్పింది చేయడం ఆచరించిన వాళ్ళని ప్రజలు గుర్తిస్తారు, గౌరవిస్తారు. దాని పట్లనే మాకు నమ్మకం ఉంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా గౌరవంగా మేము ఇలా ప్రజాక్షేత్రంలో తిరగలుగుతున్నాం. మా కార్యకర్తలు కూడా జనం సహకరిస్తారు. ప్రధానమంత్రి 4వసారి మళ్ళా బీజేపీ అధికారంలోకి వస్తున్న నాయకత్వంలో, ప్రధాని నాయకత్వంలో తీసుకొస్తారు. వాస్తవంగా ఈ భారతదేశ చరిత్రలో ఒక పార్టీ కుటుంబ పార్టీ కాదు. కుటుంబ పార్టీలు అంటే వాళ్ళు ప్రెసిడెంట్ వాళ్ళే ఉంటారు, ఫ్లోర్ లీడర్ వాళ్ళే ఉంటారు, పార్టీ చైర్మన్ వాళ్ళే ఉంటారు. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఎంపీలు ఎమ్మెల్యేలు ఉంటారు. కానీ భారతీయ జనతా పార్టీలో ఒక సాధారణ పేద నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కూడా ఈ దేశ ప్రధాని కాగలిగే అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ గౌరవ నరేంద్ర మోదీ గారికి అవకాశం ఇచ్చింది. వారు గుజరాత్లో ఒక సమున్నతమైనటువంటి మార్పు తీసుకొచ్చి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం చాకచక్యం ఉన్న వ్యక్తిని మరి ఈ దేశానికి భారతీయ జనతా పార్టీ పరిచయం చేసి ప్రధానమంత్రిగా చేసి మొదటిసారి పార్టీ చేస్తే, రెండోసారి ప్రజలు నరేంద్ర మోదీ గారిని గుర్తించి ఓట్లేసారు. మూడోసారి నరేంద్ర మోదీ గారే ఈ దేశానికి ప్రధానమంత్రి ఉండాలి. नरेंद्र मोदी और एक बार 2 बार नहीं 3 बार तीसरा बार भी నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఉండాలని చెప్పి ఒక నినాదం వచ్చింది ప్రజల్లో. లీడర్లు రాజకీయ పార్టీలు తెచ్చింది కాదు, అది భారతదేశంలో ప్రజలు తెచ్చింది ఆ నినాదం. ఫిర్ ఏక్ బార్ నరేంద్ర మోదీ, ఫిర్ ఏక్ బార్ బీజేపీ. అది చిన్నది కాదండి. ఒక రాష్ట్రమో ఒక వ్యక్తో లేకుంటే ఈరోజు రాజకీయాలు శాసిస్తున్నటువంటి ధనబలము కుటుంబ బలంతో వచ్చింది కాదు. ప్రజల్లో ఒక విప్లవాత్మకమైన మార్పు. ఈ దేశానికి, ఈ దేశం బాగుండాలన్నా, ప్రజలు బాగుండాలన్నా, ఈ దేశం సురక్షితంగా ఉండాలన్నా, ఈ దేశంలో సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాలకు అందాలన్నా నరేంద్ర మోదీ గారు ఉండాలని చెప్పి పెద్ద ఆలోచనలో ప్రజల్లో మార్పు వచ్చింది. ఆ ఆలోచనని 3వసారి వేసింది. దానికి అనుగుణంగా ఇవాళ గౌరవ నరేంద్ర మోదీ గారు నిన్న కాకమున్నా మన పక్క దేశం పాకిస్తాన్ చేస్తున్నటువంటి దురాగతాలు, ఏదైతే మన పహల్గామ్ ఇన్సిడెంట్ చూసింది, ఈ దేశం చూసింది, కన్నారా చూసింది. కానీ గతంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు పార్టీలు ఓసారి అక్కడ కాశ్మీర్లో ఇన్సిడెంట్ జరిగితే పోయి ఐక్యరాజ్య సమితితో కూర్చొని మాట్లాడము, లేకుంటే ఆడికి పిలిపించుకొని పాకిస్తాన్ చెప్పండి పోయి మీకు దండం పెడతాం, వాడు నా మీద దాడి చేస్తుండ్రు, టెర్రరిస్టులు పంపుతుండ్రు, మీరు చెప్పండి అని ఐక్యరాజ్య సమితికో అంతర్జాతీయ సమితికో కోర్టుకో పోయి చెప్పడదు. కానీ పహల్గామ్ ఉదంతం జరిగినాక నరేంద్ర మోదీ గారు ఏం చెప్పిండ్రు, బిడ్డ మీరు ఏలు పెడితే కాలు పెట్టి తొక్తా అని చెప్పారు. ఏలు పెడితే కాలు పెడితే తొక్తా. ఇక్కడ భారతదేశంలో మా నారీమణులకు జరిగినటువంటి అవమానానికి ప్రతీకారం తీసుకుంటామని చెప్పి నెల రోజుల్లోనే సింధూర్ నామకరణంతోన దేశద్రోహులైనటువంటి ఎవరైతే టెర్రరిస్టులు, మనం కూడా పాకిస్తాన్ ప్రజలను మనం ఏం చేయలేదండి. సింధూర్ ద్వారా ఈ దేశం పట్ల దురాగతంగా ప్రవర్తించినటువంటి మూకలు టెర్రరిస్టులపై దాడి చేసి వాళ్ళ యొక్క ఏవైతే క్షేత్రాలను కూకటి వేళ్లతో ధ్వంసం చేసి మళ్ళీ ఏ సామాన్య ప్రజలకు నష్టం జరగకుండా ప్రపంచ దేశమంతా కూడా నివ్వెరపోయే విధంగా, ప్రపంచ దేశాలు కూడే విధంగా, అంటే ఒక సామాన్య పౌరుని మీద దాడి చేయకుండా ఎవరైతే ఈ ప్రపంచంలో టెర్రరిస్టులు ఉండకూడదని చెప్పి భావిస్తున్నారో వారందరూ, అన్ని దేశాలు కూడా మన నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని, భారతదేశాన్ని అభినందించి శ్లాఘిస్తే దురదృష్టం అండి. ఇక్కడున్న ప్రతిపక్ష నాయకులు పాకిస్తాన్లో మన విమానాలు ఉన్నాయి, ఎన్ని లెక్క చెప్పు, మన వాళ్ళు చచ్చిపోయారు, ఎంతమంది చచ్చిపోయారు లెక్క చెప్పు, పార్లమెంటుకు చెప్పు అని కోనా రాజకీయాలు చేస్తున్నాడు. ఇది చాలా దురదృష్టం. ప్రజలు చాలా నిశితంగా, చాలా తెలివిగా గ్రహిస్తుండ్రు. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మీరు చేస్తున్నటువంటి మాటలు మీ హోదాకు, ప్రతిపక్ష హోదాకు తగ్గట్టు లేవు.
మార్చుకోమని చెప్పి రేపు ప్రజలు మొన్న జరిగిన హర్యానా ఎన్నికల్లో ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీని గెలిపించాడు. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీకి పెద్దపీట ఇచ్చాడు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీని ఏదైతే అవినీతిని ఊడుస్తామని చెప్పి ఆపు పార్టీ పెట్టి అవినీతిలో కూరుకుపోయిన ఆపు పార్టీ కేజ్రీవాల్ గారిని ఊడిచేసి భారతీయ జనతా పార్టీకి సాధించిండు. రేపు మూడోసారి నరేంద్ర మోదీ గారు ఏదైతే జిఎస్టీ పోయిన ఎన్నికల్లో ప్రతిపాదించి ఆ జిఎస్టీ ట్యాక్స్ ద్వారా అందరం దేశ హితం కొరకు, దేశ ఔన్నత్యం కొరకు, దేశ బాగు కొరకు అందరం పన్ను కట్టాలని చెప్పి మోటివేట్ చేసి జిఎస్టీ గూడ్స్ అండ్ ట్యాక్స్ సర్వీసెస్ ట్యాక్స్ కింద ప్రతిపాదించి ఆ ట్యాక్స్ ద్వారా వచ్చినటువంటి డబ్బు ఇలా భారతదేశాన్ని ప్రపంచ దేశంలో చిత్రపటంలో 3వ స్థానానికి తీసుకుపోయిందండి. దాన్ని కూడా ఈ ప్రతిపక్ష పార్టీలు విమర్శించి ఇది గబ్బర్ సింగ్ ట్యాక్సు, ఇది నిరుపేదలకు వ్యతిరేకం అని చెప్పినటువంటి ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు వ్యతిరేకిస్తే ఈరోజు అదే జిఎస్టీ ప్రతిఫలాలు దేశాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టి ఇంకా దేశ హితం కన్నా జనం హితం అని చెప్పి నిన్నగాక మొన్న మీరు అన్ని పత్రికా మాధ్యమాలు ఎలక్ట్రానిక్ మీడియాలో చూశారు. మొన్న 15 ఆగస్టు నాడు ఎర్రకోట మీద గౌరవ నరేంద్ర మోదీ గారు ఇలా దేశం ఒక స్థితికి వచ్చింది, నా పేద ప్రజలు కూడా ఒక స్థితికి రావాలి కాబట్టి రేపు ఏదైతే దీపావళి దసరాకు మీకు భారతీయులందరికీ పేదలకు అందరికీ బోనాలు ఇస్తానని చెప్పిండు 15 ఆగస్టున. ఆ దసరా దీపావళి రాకముందే మొన్ననే క్యాబినెట్ మీద మనం తీర్మానం చేసి జిఎస్టీ ట్యాక్స్ను 5-6 స్లాబులు ఉన్నదాన్ని 10 నుంచి 12%, 20 నుంచి 18%, 12%, 5% తీసుకొచ్చి టూత్ పేస్ట్ కాడ నుంచి గ్రామాల్లో వాడే గృహోపయోగకరణాలు కుర్చీలు, టేబుల్స్, టీవీలు, పిల్లలు కొనే బైకులు, మనం కొనే ఆయిల్స్ అనుకో, అంటే టూత్ పేస్ట్ నుంచి రైతులకు ఉపయోగపడే ట్రాక్టర్ల వరకు 10 నుంచి 14% ట్యాక్స్ తగ్గించి ఆ ఫలాలు ఏవైతే జిఎస్టీ వల్ల ఈ దేశం సముచిత స్థానంలో వృద్ధి చెందిన ఫలాలు ఉన్నాయి కదా, పేద ప్రజలకు అందరికీ జిఎస్టీ తగ్గిస్తే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమంటుంది తెలుసా, అరే మీరు జిఎస్టీ తగ్గిస్తే మా ప్రభుత్వానికి నష్టం వస్తుంది అని. అప్పుడేమో గబ్బర్ సింగ్ ట్యాక్స్ అంటారు, ఇప్పుడేమో తగ్గిస్తే ప్రభుత్వానికి ట్యాక్స్ అంటారు. ప్రభుత్వాలు వ్యాపార సంస్థల ప్రజా సంక్షేమం కూడా ప్రభుత్వం దేశహితం కోరాలనా లేక వ్యక్తిహితం కోరాలనా? మీరు మీ పార్టీలు ప్రతిపక్షాలు వ్యక్తులకు మేలు చేస్తాయి. భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశంలో జిఎస్టీ తెచ్చి ప్రపంచ దేశాల ముందర 3వ స్థానానికి వచ్చింది. ఆ పెరిగిన ఫలాలు కింది వాళ్ళకు అందాలని జిఎస్టీలో సమూల మార్పులు తెచ్చి ప్రజలకు ఇవాళ నిరుపేదలు ఇల్లు కట్టుకుంటే ఒక్కొక్క ఇంటికి సిమెంట్ మీద, స్టీల్ మీద, టైల్స్ మీద, వాళ్ళు వేసే శానిటరీ ఫిట్టింగ్స్ మీద దాదాపు 14% తగ్గడం వల్ల నిరుపేదలకు ఇంటికి 1,50,000 తగ్గిపోయి వాళ్ళకు మీద తగ్గుతుంది. మొన్న పెట్టిన బడ్జెట్లో మధ్యతరగతి ఉద్యోగస్తులకు అందరికీ కూడా 20 లక్షలు, 24 లక్షల వరకు ట్యాక్స్ అజంప్షన్ ఇచ్చి వాళ్ళకు కూడా కుటుంబానికి ప్రతి ఉద్యోగికి 1,50,000 మీద జరిగే విధంగా చర్యలు తీసుకున్నారు. అంటే భారతీయ జనతా పార్టీ ఉద్దేశం ఏంది? ఫస్ట్ దేశం బాగుండాలి, ఆ దేశం బాగుంటే ఈ ప్రజలు బాగుంటారు అని చెప్పి దేశ హితం కొరకు జిఎస్టీని తెచ్చింది. జిఎస్టీ వల్ల దేశం ఉన్నత స్థానంలో ఉంది. దాని ప్రతిఫలాలను ఇవాళ పేదోళ్ళకు అందడానికి సమూలంగా సంస్కారం తెచ్చి జిఎస్టీలో మార్పులు తీసుకొచ్చి నరేంద్ర మోదీ గారు 3వసారి గెలిచినాక ఇలా ప్రజాక్షేత్రంలో ఫలాలు అందించడానికి కొన్ని లక్షల కోట్లను ప్రజలకు వాళ్ళ పాదాల కడిచేసిన నరేంద్ర మోదీ నాయకత్వాన్ని 4వసారి ఇంకొకడు పోటీ చేయాలంటే కూడా ప్రజలు అసలు వాళ్ళకు నామినేషన్ కూడా జనం వచ్చే రాని పరిస్థితిలో రేపు 4వసారి కూడా గౌరవ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా ఈ దేశం ప్రజలు తెచ్చుకుంటారండి. నేనో మీరో కాదు, నాయకులం కాదు, ఇక్కడ ప్రజలు తెచ్చుకుంటారు. ఓకే, ఈ వనపర్తి నియోజకవర్గంలో మీరు డెవలపింగ్ కావడానికి ముఖ్యమైన సమస్యలను ఏమైనా గుర్తించారా? భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అవునండి, మేము డెవలప్ చేయాలనుకున్న అంశాలు తీసుకున్నాము. వాస్తవంగా
భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ప్రజా సమస్యల పట్లనే స్పందిస్తుంది. వ్యక్తిగత సమస్యలను చాలా తక్కువ తీసుకుంటారు. దానిలో సమాజం కూడా అంటే వ్యక్తుల కన్నా వ్యవస్థ ఇంపార్టెంట్ కాబట్టి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను ఐడెంటిఫై చేసి వాటిని పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చి ప్రభుత్వాధికారులను దాని పట్ల శ్రద్ధ చూపే విధంగా మేము అన్ని రూపకల్పన చేసుకున్నాం. దానిలో భాగంగానే ఈ మధ్యన మీరు చూస్తున్న మనం వనపర్తి నుంచి కడపలోకి వచ్చే రోడ్డు చాలా అధ్వాన స్థితిలో ఉంది. 2 సంవత్సరాల కింద టెండర్ అయింది, కొంత పనులు చేసిండు. ప్రభుత్వం మారినమ్మటే ఆ యొక్క పనులను పెండింగ్లో పెట్టిండు. కాంట్రాక్టర్ అడిగితే నిధులు లేవు, బిల్లులు లేవు కాబట్టి నేను చేయలేని పరిస్థితిలో ఉందని చెప్పి ఆయన నిస్సాయ స్థితిని వ్యక్తం చేసి చేతులు ఎత్తించారు. ప్రభుత్వ పాలకులను అడిగితే ఈ ఇస్తాం చేస్తాం అది చేస్తామని ప్రజలు మభ్యపెడుతున్న క్రమంలో ఈ హైవే నుంచి వనపర్తికి కడకుండా పెద్దగూడెం వరకున్న బీటీ రోడ్డును తక్షణమే వేయించాలని చెప్పి కడకుండలో మొన్న భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షుని ఆధ్వర్యంలో ధర్నా చేసి, అదేవిధంగా వనపర్తి టౌన్లో రోడ్డు వైండింగ్స్ను మధ్యంతరంగా ఆపిండ్రు. వనపర్తి టౌన్కి సంబంధించినటువంటి రింగ్ రోడ్డును మధ్యంతరంగా ఆపిండ్రు. ప్రభుత్వాలు మారినా పాలన మారకూడదండి, పనులు మార్చకూడదండి. ప్రభుత్వం మారినంత మారన్నా ప్రజల అవసరాలు తీరవు కదా, వాటిని కంప్లీట్ చేసి ఇంకో కొత్త పని చేయాలి. కానీ అవి ఆపి ఇంకో పనులను చేస్తున్న విధానాన్ని భారతీయ జనతా పార్టీ తప్పుపట్టి అక్కడ వనపర్తిలో చేపట్టినటువంటి అసంపూర్తిగా ఉన్నటువంటి రోడ్డు వాడిని, వనపర్తి పెబ్బేరుగా ఉన్నటువంటి రోడ్డు విస్తరణ, పెబ్బేరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి రోడ్డు వాడిని బ్యాలెన్స్ వర్కులను, అదేవిధంగా పెద్దమందడి నుంచి వనపర్తికి రావడానికి ఉన్నటువంటి రోడ్డు దుర్భర స్థితిలో ఉందండి. ఒక మండల ఏర్పాటు నుంచి ఒక దీనికి మరి అదేవిధంగా మండలంలో ఉన్న అంటే ఈ తాలూకాలో ఉన్నటువంటి అనేక మండల ఏర్పాటులో ఉన్నటువంటి రోడ్ల దుస్థితిని ఈ మధ్యన మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినాం. స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు కూడా అక్కడక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టి అక్కడికక్కడ మరి రిప్రజెంటేషన్ చేస్తున్నాం. కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతున్నాం, అటు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతున్నాం. పైన మా ఎంపీల గిన్నెలు కూడా అసెంబ్లీలో మాట్లాడమని కూడా వినతులను పంపిస్తున్నాం. మరి ప్రభుత్వం ఒకవేళ వాటిని స్పందించి చేస్తే ఓకే, లేదంటే ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. అదే కాకుండా ఇలా 6 గ్యారెంటీల పేరిన నిరుపేదలను మోసం చేసిందండి ప్రభుత్వం. గోస ఏంటంటే పాపం నిస్సాయ స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క వృద్ధులు పెన్షన్ 4,000 ఇస్తామన్నారు. 4,000 ఇస్తామని చెప్పి 2 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటికీ ఇవ్వలేదు. భర్త చనిపోయినటువంటి విడోస్కు ఈ రోజుకు కొత్తగా పెన్షన్ ఇవ్వలేదు. అదేవిధంగా 6 గ్యారెంటీల్లో మహిళా సౌభాగ్య లక్ష్మి ఇస్తామన్న 2,500 ఇప్పటికీ అమలు చేయలేదండి. కళ్యాణ లక్ష్మి గత ప్రభుత్వం ఇస్తుంది, మేము తులం బంగారు ఇస్తామన్నారండి. తులం కాదు కదా, మాసం బంగారు కూడా పెంచలేదండి. మరి అదేవిధంగా ఈరోజు రైతులు యూరియా గురించి ఎంత సమస్య ఫేస్ చేస్తున్నారో మీకు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీరు చూసి ఉంటారు. కాకుండా కరెంటు సరిగే సమయం ఉండలేదు. ఇలా కాంగ్రెస్ వస్తే కొన్ని రావనేది తెలిసిపోయింది. ప్రజలకు యూరియా రాదు, కరెంటు సమయానికి ఉండదు, పాలన సరిగ్గా ఉండదు, అవినీతి మళ్ళీ పెరిగింది. వీటి మీద భారతీయ జనతా పార్టీ స్పష్టంగా మేము ఒక ప్రణాళికబద్ధంగా ముందరిపోతున్నాం. భారతీయ పార్టీ శ్రేణులు కూడా బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో మేము వాటి పట్ల నిరసనలు, ఉద్యమాలు చేపడుతున్నాం. ఈ ప్రాంతంలో విద్యా వ్యవస్థకు పేరుగాంచింది. అవును, వాటిపైన మేము ఏమన్నా సెంట్రల్ దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ వనపర్తికి ట్యూబ్లైట్ కావాలని అప్పుడు బలంగా ఉండేది, వస్తుందని ఇది రాలేదు. కొన్ని కారణాల వల్ల వెళ్ళిపోయింది అది. నేను ఇంకా మీరు అదనంగా ఏమన్నా అక్కడక్కడ సొంతంగా భవనాలు కానీ అన్నీ కొన్ని అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. విద్యా సంస్థలు, ప్రభుత్వ సంస్థలే అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వాటిపైన మీరు నేను ప్రథమంలో మీకు గతంలో చెప్పింది, ప్రారంభంలో వ్యక్తులు ఎవరైనా, పార్టీలు ఎవరైనా చేసిన పనిని మనం మెచ్చుకోవాలి. దానిలో గౌరవ నిరంజన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి ఓ మెడికల్ కాలేజ్ అనుకో, ఇంజనీరింగ్ కాలేజ్ అనుకో, తర్వాత జేఎన్టీ కానీ వాటిని కాకుండా విద్యాపరంగా మనతోన అగ్రికల్చర్ కాలేజ్ వచ్చింది, ఫిషరీస్ కాలేజ్ వచ్చింది. మరి మేము దాన్ని అభినందిస్తాం. ఏదైతే అభివృద్ధిని మనం అభినందించాలి, సహకరించాలి. వారు చేసింది
వారు ఓడిపోవడం తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఈ గారడి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మి గారడి ప్రభుత్వం వచ్చిందండి. వాటన్నింటిని కూడా మళ్ళీ అసంపూర్తి స్థాయిలో ఉండిపోయినాయి. మేమేమంటున్నామంటే ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా ప్రజల అవసరాలను కంప్లీట్ చేయాలి, ఎవరైనా చేయాలి. ఇలా నేషనల్ హైవే మీరు చూస్తున్నారు, అటల్ బిహారీ వాజ్పేయి వారు ఉన్నప్పుడు భారతదేశంలో హైవేస్ బాగుంటేనే ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, డీజిల్ తగ్గుతుంది, మన ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని చెప్పి ఈ నేషనల్ హైవేని అభివృద్ధి చేసింది, కాశీ నుంచి కన్యాకుమారి వరకు. ఇలా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జిల్లా నుంచి రాష్ట్ర హెడ్ క్వార్టర్లకు, అదేవిధంగా జిల్లా నుంచి తాలూకా హెడ్ క్వార్టర్లకు ఏవైతే R&B రోడ్స్ ఉన్నాయో సంపూర్ణంగా అభివృద్ధి వాళ్ళు బాగా సహకరిస్తుంది కేంద్ర ప్రభుత్వం. కానీ మన దుస్థితి దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళకి ఇగో అడ్డం వస్తుందండి. ఇగో వారి పేరు మీద ఇక్కడ ఓడేయడానికి, వాళ్ళని తీసుకొచ్చి ప్రారంభాలు చేయించడానికి ఇగో అడ్డం వచ్చి ఆ యొక్క సెంట్రల్ నిధులను వీళ్ళు చక్కగా వాడుకోలేకపోతున్నారు. ఇవాళ సెంట్రల్ నిధులను గతంలో కేసీఆర్ కూడా పొరపాట్లు చేసిండు. నా ఉనికికి ఎక్కడ భంగం అవుతుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిధులను కానీ ఇవాళ ఫసల్ బీమా ఉందండి, రైతులకు చాలా మేలు జరుగుతుంది. అదేవిధంగా ఇంటికి మా PMGSY కింద ఇంటికి ఫండ్ ఇస్తారండి, వాడుకోలేకపోయారు. కారణం ఏంటంటే ఇగోనే. ఆ ఇగోను పక్కకి పెడితే కేంద్రం నుంచి వచ్చే నిధులు చాలా నిధులు ఉన్నాయండి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలు చేయకపోవడం వల్ల సంవత్సరానికి ఈ రాష్ట్రానికి 12,500 కోట్లు నష్టమవుతుంది. 2 ఏళ్లలో 25,000 కోట్లు ఇప్పటికీ నష్టం జరిగిపోయింది. దానికి ఒక కండిషన్ ఉంది, స్థానిక ప్రభుత్వాలు ఉంటేనే నిధులు ఇవ్వాలి. అట్లా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర నిధులను సముచితంగా సమన్వయం చేసుకొని సహకరించి వాడుకోలేని దుస్థాయిస్థితిలో మనం నష్టపోతున్నాం. అందుకని ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవాలని మేము ఆశిస్తున్నాం. అప్పుడే డబల్ ఇంజన్ సర్కార్ వస్తేనే తెలంగాణ రాష్ట్రం, ఈ నియోజకవర్గం, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎలక్షన్ నిర్వహించకపోవడం వల్ల సెంట్రల్ నుంచి వచ్చే నిధులు వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది. అంటే అభివృద్ధి గ్రామాలు పుట్టుపడుతున్నాయి, వాటికి మళ్ళీ ఏ విధంగా ఇప్పుడే చెప్పాను కదండి. అదే ప్రతి సంవత్సరము పర్ క్యాపిటల్ ఇన్కమ్ కింద 15th ఫైనాన్స్ కింద మా చిన్న గ్రామ పంచాయతీ అండి, ఈ గ్రామ పంచాయతీ కూడా దాదాపు 12 లక్షల రూపాయలు వస్తాయి ప్రతి సంవత్సరం. అంటే 2 ఏళ్ళు అవి స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు ఉంటేనే, అక్కడ ప్రతినిధులు ఉంటేనే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దానికి ఒక చట్టం ఉంది, ఆ నిబంధన ఉండదు. ఇన్వాయిస్ ఇవ్వాలి ఇక్కడ, అది వాళ్ళు ఎంపిక కావాలి. అది లేకుంటే నిధులు ఇవ్వరండి. ఎందుకంటే ఇది స్థానిక ప్రభుత్వాలకు ఇచ్చే నిధులు అంటే స్వయం పాలన, వారిని వారు పరిపాలించుకుంటేనే కేంద్ర ప్రభుత్వం కొన్ని నిధులు ఇచ్చేది ఉంటుంది. అవి వాడుకోకపోవడం వల్ల ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రం, ఒక్క రాష్ట్రం మన రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించలేకపోవడం వల్ల 12,360 కోట్లు ఒక సంవత్సరానికి. అంటే ఈ 2 ఏళ్ళలో ఎంత నష్టం అండి? 25,000 కోట్లను గ్రామీణాభివృద్ధి కుంటుపడిందండి. వీళ్ళ రాజకీయ దుస్థితికి, ఎన్నికలు పెడితే ఓడిపోతామా, ఎన్నికల భయం అనే దుస్థితికి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేని నిస్సాయ స్థితిలో ఎన్నికలు నిర్వహించినందువల్ల ఈ రాష్ట్ర ప్రజలు, గ్రామీణ ప్రాంతాలు, గ్రామీణ అభివృద్ధి కుంటుపడుతుంది. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఎన్నికలు పెట్టమని చెప్తున్నాం. గెలవాలి, ఎవరెవరు గెలుస్తారు, ఎవరో అవుతారు. ఈ గ్రామంలో ఎన్నికలు జరిగితే ఈ ఊరోళ్ళే కదా సర్పంచ్ అయ్యేది, వేరే ఊరు కాదు కదా. నేను ఎన్నికలు నిర్వహించమని డిమాండ్ చేస్తున్నాను. మీరు గ్రామ పంచాయతీ సర్పంచ్గా అయినటువంటి ప్రముఖంగా గ్రామాలకు కానీ మున్సిపాలిటీలకు కానీ సెంట్రల్ నిధులు ఎక్కువ ఉంటాయి, రాష్ట్ర నిధులు ఎక్కువ ఉంటాయి. దీంట్లో భాగస్వామి ఎవరిది ఉంటుంది? అదే చెప్పానండి, 70% సెంట్రల్ నిధులు. ఏ నిధులు వస్తాయి? 70% సెంట్రల్. 15th ఫైనాన్స్ ఉంటుంది, అదేవిధంగా NRGS కింద వస్తుంది. అదేవిధంగా మనం ఏదైతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఈ దేశ అభివృద్ధిలో వచ్చేటటువంటి ప్రతిఫలాలు ఏవి ఉంటావో, పర్ క్యాపిటల్ అంటే ప్రతి వ్యక్తి కిందని తలసరి ఎక్స్పెండిచర్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి గ్రామానికి ఆ గ్రామ జనాభా నిష్పత్తిలో రావడం జరుగుతుంది. అదే కాకుండా SC STలు ఉన్నతోనికి స్పెషల్ గ్రాంట్స్ వస్తాయి. SC STలు ఉన్నతోనికి సప్లాన్ గ్రాంట్స్ అని కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తాయి. ఇవి కాకుండా కూడా కేంద్రం మరి అదనపు గ్రాంట్స్ కూడా ఇస్తుంది. ఎప్పుడు ఇస్తుంది? ఇక్కడున్న రాజకీయ పార్టీలు, ఇక్కడున్న ముఖ్యమంత్రి, ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు వారికి సమన్వయం చేసుకుంటే నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. గ్రామాల్లో 70% కేంద్ర ప్రభుత్వం నిధులే ఉన్నాయి.
అంటే రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పాత్ర చాలా తక్కువ అండి. చాలా. సమన్వయం చేయడమే. అంతే. ఇప్పుడు చిన్న ఉదాహరణ నేను చెప్పొచ్చో లేదు మీ టీవీ మాధ్యమం ద్వారా. ఇలా భర్త సరుకులను తెచ్చి పెడితే భార్య వంట చేసి పెడతారు అని వడ్డించేది భార్య కాబట్టి పిల్లలు ఏమనుకుంటారు, అన్నం అమ్మనే పెడుతుంది అనుకుంటారు. అని తల్లి చేసే కష్టాన్ని పిల్లలకు తెలియదు కదా. వారి పెద్ద ఆయన తెలుసుకున్న తర్వాత మా నాయన గౌరవం తెలుస్తుంది వాళ్ళకి. అట్లా ఇవాళ భారతదేశంలో ప్రజల్లో అవేర్నెస్ వచ్చి కేంద్ర ప్రభుత్వం నిధుల పట్ల వాళ్ళకు స్పృహ వచ్చింది, గుర్తించిండ్రు. కాబట్టి ఇలా కేంద్రానికి సముచిత గౌరవం ప్రజల్లో వచ్చింది. ఓకే. నేటి యువతకు మీ రాజకీయ సందేశం ఏమి ఇస్తారు చివరిగా? నేను ప్రస్తుతంగా యుక్త వయసులోనే, అంటే నాకు 28వ ఏటనే నేను రాజకీయాలకు వచ్చిన. ఇప్పుడు నా వయసు 56 సంవత్సరాలు, అంటే దాదాపు 25 ఏళ్ళు గడిచిపోయింది చెప్తున్నాను. నేను వృత్తిని ప్రవృత్తిని అలగలగ చూసిన. వృత్తి ఏంటంటే మన బ్రతుకు తెరువు, మన కుటుంబము, మనము ఈ సమాజంలో బతకడానికి కొంత అవసరమైంది. వాటిని సంపాదించుకోవాలి. యువత చదువు మీద శ్రద్ధ పెట్టాలి. చదువు యువతకు పెద్ద ఆయుధం. ఏదైతే యుక్త వయసులో చేయాల్సినటువంటి పనిని వదిలిపెట్టి పెద్దగైనాక చేయకపోతే మొక్క వేరప్పుడు వంగంది, మానైనాక వంగదండి. కాబట్టి యువకులు యుక్త వయసులో ఉన్నప్పుడే వారి యొక్క జీవిత లక్ష్యాన్ని ఒకటి నిర్ణయించుకోవాలి. ఆ లక్ష్యానికి ఒక చిన్న చిన్న ప్రణాళికలు. మొదటి ప్రణాళిక విద్య, దాని తర్వాత ఉద్యోగం, లేకుంటే రాజకీయం, వృత్తి, ఏదైనా ఎంచుకోవచ్చండి. వారికి నచ్చిన క్షేత్రంలో ఏదైనా పనిచేయచ్చు. కానీ ఏదో ఒక క్షేత్రంలో వారు స్థిరపడి వారు అభివృద్ధి చెందుతూ ఈ సమాజం పట్ల కూడా వాళ్ళకు కొంత బాధ్యత అవసరం అండి. నేనైనా మీరైనా ఇప్పుడు నేను డబ్బు సంపాదించుకోవచ్చు, కానీ నాతో ఉన్న డబ్బు ఈ సమాజానికి, క్షేత్రానికి, సామాజిక కోణంలో ఉపయోగపడలేనాడు ఆ డబ్బు నిరర్థకమండి, నిరుపయోగం. కాబట్టి సమాజంలో యువకులు మొదలు విద్య పట్ల శ్రద్ధ పెట్టాలి, వాళ్ళ వృత్తి పట్ల శ్రద్ధ పెట్టాలి. ఫస్ట్ వారు స్థిరపడాలి, వారి కుటుంబాన్ని స్థిరత్వం ఏర్పరచుకోవాలి, జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవించాలి, వాళ్ళను బాగా చూసుకోవాలి. చూసుకుంటూ రాజకీయాల్లో కూడా వారు ముందుకు రావాలి. యువత ఎట్లా రావాలి? రాజకీయాన్ని ఒక అవసరం కొరకు వాడకూడదు, రాజకీయాన్ని వాళ్ళ జీవితం కొరకు వాడకూడదండి. రాజకీయానికి మనమేం ఉపయోగపడతాం ఈ సమాజానికి? మనం రాజకీయంగా ఒక పాత్ర, ఈ సమాజానికి రాజకీయం అనే ఒక పాత్ర ద్వారా ఈ సమాజానికి ఉపయోగపడడానికి రాజకీయాలకు రావాలి. కానీ రాజకీయాలు జీవనం కాకూడదండి, రాజకీయాలు వృత్తి కావాలి, ప్రవృత్తి కావాలి అని నేను యువతకు ఏం చెప్పదలుచుకున్నానంటే, ఫస్ట్ మీరు మీ కుటుంబాలను మంచిగా స్థిరంగా అభివృద్ధి చేసుకొని మీకున్న కొంత సమయం, మీకున్న ధనం, మీకున్న నాలెడ్జ్ ఈ సమాజ అభివృద్ధికి కొంత త్యాగం చేయమని నేను విజ్ఞప్తి చేస్తాను. సమాజంలో ముఖ్యంగా ఇంకోటి, మన ప్రవర్తన కూడా చాలా ఇంపార్టెంట్. నీవు ఒక లీడర్గా ఎదగాలన్నా, ఒక అభివృద్ధి చెందాలన్నా నీవు సత్ప్రవర్తనతో ఉండాలి. ఫస్ట్ నీ కుటుంబం పట్ల నీ బాధ్యత ఉండాలి, సమాజం పట్ల బాధ్యత ఉండాలి, మన సహచరుల పట్ల మనం ప్రవర్తిస్తున్న తీరును సమాజం ఎప్పుడూ గ్రహిస్తుంటుంది. నేను ఒక లీడర్ని చేయాలన్నా, నువ్వు పెద్దగా కావాలన్నా సమాజం కూడా దాంట్లో సముచిత పాత్ర ఉంటుందండి. కాబట్టి నీ కండక్ట్, క్యారెక్టర్, నీ ప్రవర్తన, నీ నడుస్తున్న నడవడిక నీ వృద్ధిని, నీ అభివృద్ధిని, నీ ఎదుగుదలను శాసిస్తాయని మాత్రం దానికి నేనే ఉదాహరణ. చిన్నప్పటి నుంచి సరే వివిధ నాయకులతో కొన్ని నేర్చుకున్నా, కుటుంబం ద్వారా కొన్ని నేర్చుకున్నా, తల్లిదండ్రుల ద్వారా కొన్ని నేర్చుకున్నా, గ్రామం ద్వారా కొన్ని నేర్చుకున్న అన్నిటినీ పాటించకపోయినా కొన్నిటిని పాటించడం వల్ల నేను ఇవాళ ఈ సమాజంలో, ఈ పార్టీలో అనుకోండి, ఈ ఊర్లో అనుకోండి, తాలూకాలు అనుకోండి, జిల్లాలో, రాష్ట్రంలో నేను చాలా చిన్న స్థాయి, ఒక సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన. మాది రాజకీయ కుటుంబం కాదు, వ్యాపార కుటుంబం కాదు. కానీ రాజకీయాల్లో ఈ రాష్ట్రంలో ఒక ఉన్నత స్థితికి నేను ఎదిగిన, సర్పంచుల సంఘానికి ఒక అధ్యక్షుడిని ఎదిగిన. అదేవిధంగా నాకు నేనుగా ఆర్థిక పరంగా నిలదొక్కుని నాకున్న దాంట్లో కొంతవరకు ఈ నా కుటుంబానికి అనుకో, సమాజానికి అనుకో, సమాజ హితం కొరకు కూడా నేను కొన్ని చెప్పుకోకూడదు. కానీ
నా వంతు నేను నాకు శక్తి మేరకు నేను తోడ్పడ్డా సమాజానికి. యువత కూడా అదే దారిలో ఉండాలని నేను ఆకాంక్షిస్తా, కోరుకుంటా. వారు కూడా రాజకీయాలకు రావాలి అని, రాజకీయాన్ని వృత్తిగా చేసుకోవద్దు, ప్రవృత్తిగా చూడాలని చెప్పి నా రాజకీయంలో ఆయన పాత్ర కీలకంగా కొనసాగుతుంది భారతీయ జనతా పార్టీలో. అయినా ఒక మార్గాన్ని, ఒక లక్ష్యాన్ని, ఒక పట్టుదలతో రాజకీయంలో కొనసాగుతూ మార్గనిర్దేశంతో ఎంతోమంది యువకులకు ఆయన గ్రామానికి సర్పంచ్గా కొనసాగిన సమయంలో గ్రామ ప్రజలకు చేరువై గ్రామాభివృద్ధికి కృషి చేశారు. ఆయన పేరు ముందు ఇంటి పేరు కాకుండా ఊరు పేరునే నమోదు చేసుకొని ఆ ఊరు పేరును ప్రపంచానికి తెలియజేసేలా ఆయన ఒక కంకణబద్ధులుగా పనిచేస్తూ వనపర్తి నియోజకవర్గంలో మెంటపల్లి పురుషోత్తం రెడ్డి అంటే ఆ పలానా వ్యక్తి అనే ఒక బ్రాండును సంపాదించుకున్నారు. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తూ ఆయన భవిష్యత్తు కార్యాచరణను ఒక రైతు బిడ్డగా, ఒక ఉన్నతమైన రైతు బిడ్డ కుటుంబం నుంచి వచ్చి రాజకీయాలకు చేరువై ప్రజాసేవ చేస్తూ ప్రజలకు చేరువైన మహా నాయకుడు మెంటపల్లి పురుషోత్తం రెడ్డి. మరిన్ని సేవా కార్యక్రమాలు ఇస్తూ ప్రజలకు చేరువై ప్రజాక్షేమం కోసం నిరంతరం తప్పించే నాయకులు ఉన్నతమైన పదవులు పొందాలని, ఆయన సేవలు ఎన్నో ఉపయోగించి ప్రజలకు సేవలు అందించాలని కోరుకుంటున్నాం. ఆయన ఇచ్చిన ఈ అవకాశాన్ని నమస్తే సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. మీ స్పీడ్ న్యూస్ తెలుగు ఛానల్ వారికి కృతజ్ఞతపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే